వెరీ హ్యాపీ ఈవినింగ్ ఫ్రెండ్స్. ఈ రోజు మనం ఒక అద్భుతమైనటువంటి అవుట్పుట్ తో ముందుకు వెళ్తున్నాం. అది ఏంటి అవుట్పుట్ అంటే, మీకు నచ్చినటువంటి టాపిక్ మీ గ్రూప్ మెంబర్స్ అందరూ కలిసి ఒక అద్భుతమైనటువంటి సెషన్ ఇవ్వబోతున్నారు. మనం అందరం ఎంజాయ్ చేయబోతున్నాం. ఆర్ యు రెడీ విత్ మీ? ఎస్. ఎవరు వస్తున్నారు ముందుగా? బాడీ లాంగ్వేజ్ గురించి వస్తున్న టీం గ్రూప్ 4 సార్. గ్రూప్ 4 ప్లీజ్ వెల్కమ్. ఎలిగెంట్. పీపీటీ షేర్ చేస్తారో వాళ్ళు పీపీటీ షేర్ చేసి మీ టాపిక్ ని చాలా నీట్ గా క్లియర్ గా అద్భుతంగా మన పార్టిసిపేట్స్ అందరితో షేర్ చేసుకోవాల్సిందిగా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. గట్టిగా మరి మనం మన ఫ్రెండ్స్ కి ఏం చేద్దాం, ప్రోత్సహిద్దాం. చాలా అద్భుతంగా స్టార్టింగ్ కిక్ స్టార్ట్ చేస్తారు. టైమర్ ఒకరు పెట్టుకోండి 5 minutes కి. శంకర్ రాథోడ్ గారు మ్యూట్ లోకి వెళ్ళండి ప్లీజ్. రెడీ అండి అందరూ? మణిశ్రీ గారిని అన్మ్యూట్ చేయండి. వీళ్ళది హ్యాండ్ రైజ్ చేసిన వాళ్ళందరికీ అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చేయండి. వీళ్ళు స్టార్ట్ అనగానే వీళ్ళు స్టార్ట్ చేస్తారు. అందరు వచ్చేసారా? మీ టీం మెంబర్స్ చెక్ చేసుకోండి ఒకసారి. ఎవరిన రాజు గారు అన్మ్యూట్ చేసుకోండి, 2 సార్లు ఇచ్చాను ఆప్షన్. మీకు స్టక్ అయ్యారు. స్పీకర్ గా ట్రైనర్ గా ఉన్నప్పుడు మన హ్యాండ్స్ ఎప్పుడు కూడా ఓపెన్ గా ఉండాలి. ఇట్లా ఓపెన్ గా పామ్స్ ఉండాలి. అలా కాకుండా మనం ఇలా చేతులు కట్టుకున్నట్టుగానో ఈ చేతులు ఇలా ముడుచుకున్నట్టుగానో ఉన్నట్లయితే మనం ఏదైనా నర్వస్ గా ఉన్నామేమో అని ఆడియన్స్ ఫీల్ అయ్యే ప్రమాదం ఉంటుంది. కాబట్టి మన హ్యాండ్ మూమెంట్స్ ఎప్పుడు ఓపెన్ పామ్స్ తో పాటు ఉండాలి. అలాగే మనం ఏదైతే కంటెంట్ చెప్తున్నామో దానికి అనుగుణంగా మన హ్యాండ్ మూమెంట్స్ ఉన్నట్లయితే ఆడియన్స్ బాగా అట్రాక్ట్ చేయగలుగుతాం. థ్యాంక్ యూ. సార్ రెడీ సార్, రెడీ. చెప్పండి, కంటిన్యూ చేయండి, కంటిన్యూ చేయండి సార్. హ్యాపీ ఈవినింగ్ ఫ్రెండ్స్. మై నేమ్ ఇస్ శ్రీభరత్. టుడే our group topic is body language and my slide is proximity and personal space. Proximity ante nearness in space, time and relationship అండి. ప్రాక్సిమిటీ అంటే నియర్నెస్ ఇన్ స్పేస్, అంటే మనం ఎంత స్పేస్ మెయింటైన్ చేస్తున్నాము. పబ్లిక్ స్పీకింగ్ లో ఉన్నప్పుడు స్పేస్ అనేది చాలా ఇంపార్టెంట్. స్పేస్ మనం ఒకరు ఎదురుగా ఉన్నప్పుడు టూ మెంబర్స్ ఉన్నప్పుడు 1.5 డిస్టెన్స్ ఉంటే సరిపోతుంది. అది వచ్చేసి మనకి పర్సనల్ స్పేస్, సోషల్ స్పేస్ అండ్ ఇంటిమేట్ స్పేస్ అని 3 రకాలు ఉంటాయండి. అది 10 మంది ఆడియన్స్ ఉన్నప్పుడు మనకి 12 feet డిస్టెన్స్ ఉంటే చాలా బాగుంటుందండి. స్పేస్ అందరినీ కవర్ చేయొచ్చు, అందరినీ కవర్ చేస్తూ చూస్తూ మాట్లాడచ్చు. దట్ ఈస్ ప్రాక్సిమిటీ అండ్ పర్సనల్ స్పేస్ సార్. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ సార్. Yeah, happy evening to one and all. So the next part is about touch and physical contact. So when we are on the stage, so when we are giving a presentation, so there is one of the major problem that when we are giving the handshake, so when we are giving a complete handshake, that is a proper handshake and it shows the confidence. So when you don't give a proper handshake, like firm handshake, when you give only with the hands or fingers, so when your thumb is not touching to them, so that is not a confidence handshake. And the next part is pat on the back. So when we are patting on the back, so what happens is, so we are encouraging the person very low, or the person is very unconfident. So the confidence that we are building and we are just encouraging the person. And the third point, when you are really comfortable with giving a hug and the other person is also really
wanted to show some empathy, so we can give a hug. So here I have a small question. How does a physical contact convey the support? So the support which we are giving as a mentor, as a trainer. So this is the physical contact, what I can say. So now conclusion, the summary takeaways are like what are the things that we have learned in the body language that we have to show in our things, in our expressions, in our eye contact. All these comes under the body language. So the body language is very, very important for a train. Thank you, and thank you so much. Super conclusion. యా థ్యాంక్ యూ ఆల్. నెక్స్ట్ ఎవరు ఏ టాపిక్ మనం అనుకుంది? మీరు హ్యాండ్ డౌన్ చేసేసేయండి. మీరు డిఫరెన్స్ బిట్వీన్ రామప్రసాద్ గారు హ్యాండ్ డౌన్ చేసేయండి. రమేష్ గారికి హోస్ట్ ఇవ్వాలా? ఎక్కడున్నారు రమేష్ గారు? హ్యాండ్ రైజ్ చేయండి మీ గ్రూప్ వాళ్ళందరూ కూడా. నెక్స్ట్ మా టాపిక్ కాదు, జస్ట్ పీపీటీ షేర్ చేయడానికి హ్యాండ్ రైజ్ చేసి అంతే. అది నాకు హోస్ట్ చేయండి. ఓకే, పర్లేదు ఇచ్చేది. మా టాపిక్ కాదు, మా టాపిక్ అది. యా, ఎవరైతే టాపిక్ వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ హ్యాండ్ రైజ్ చేయండి. చెప్పరా వీళ్ళు లేరా? ఓ మై గాడ్, టైం వేస్ట్ చేస్తున్నారు. డిఫరెన్స్ బిట్వీన్ ప్రైవేట్ ఎడ్యుకేషన్ అండ్ గవర్నమెంట్ ఎడ్యుకేషన్. టీమ్ ఒక్కరే వచ్చారు. శ్రీనివాస్ గారు కాదు, 63 రోల్ నెంబర్. మల్లేష్ యాదవ్ గారు లేరా? సరే వదిలేండి. నెక్స్ట్ ఎన్వైర్మెంట్, ఆ టీం వచ్చేయండి. ఎన్వైర్మెంట్ మీరేనా? ఎస్ సార్, గ్రూప్ 3 సార్. షేర్ ఎవరు చేస్తున్నారు? మీరేనా? నేనే సార్. ఉంది కదా కోహోస్ట్? లేదా? ఒక్క నిమిషం. లేదు సార్. యా, మీ టీం వాళ్ళందరూ హ్యాండ్ రైజ్ చేస్తే. ఎస్ సార్, ఓన్లీ 4 మెంబర్స్. విజయుడు గారు అన్నం తర్వాత తినిపియండి, మ్యూట్ లోకి వెళ్ళిపోయి తినిపియండి, మ్యూట్ లో పెట్టి తినిపియండి పిల్లలకి. రవి మానేపల్లి గారు మీ టీమేనమ్మా? అందరికీ అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చారా? మై గాడ్, అందుకే నా ఇందాక నుంచి డిస్టర్బెన్స్ వస్తుంది. వద్దు, ఎవరో ఓపెన్ చేశారు, అన్మ్యూట్ ఆప్షన్ చేయకండి. ప్రజెంటేషన్ ఇచ్చే వాళ్ళకి డిస్టర్బ్ అవుతుంది, వాళ్ళ కోఆర్డినేషన్ ఎంత ఉందో కూడా తెలుసుకోలేదు. మీరు అన్మ్యూట్ చేసుకోండి హ్యాండ్ రైజ్ చేసిన వాళ్ళు. ఓకే సార్, ఐఎమ్ షేరింగ్. యా, జస్ట్ మినిట్ మ్యామ్. టాపిక్ ఏంటి మీది? ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ సార్. ఎన్వైరన్మెంట్ పొల్యూషన్. ఓకే, లెట్స్ 1 2 3 గో. Yes sir, am I visible? My screen is. Yeah, but. Yes sir. Yeah, now visible. Yes. Full slide show పెట్టండి. పెడుతున్నాను సార్. Yes. హాయ్ అండి. హాయ్ ఎవ్రీవన్. మేము నెవర్ గివ్ అప్ డ్రీమ్ గ్రూప్ 3. మేము ఈరోజు ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ అనే ఒక బర్నింగ్ వరల్డ్ వైడ్ టాపిక్ కోసం ప్రెజెంటేషన్ ఇవ్వడానికి మీ ముందుకు వచ్చామండి. ఎన్విరాన్మెంట్, మనం ఏమైతే ప్రపంచంలో మన చుట్టూ మన సరౌండింగ్స్, మన లివింగ్ కండిషన్స్ అయితే ఏదైతే ఉందో దాన్ని మనం ఎన్విరాన్మెంట్ అంటాం. ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ అంటే మన రెగ్యులర్ హ్యూమన్ యాక్టివిటీస్ వల్ల మన చుట్టుపక్కల వాతావరణం ఏదైతే హార్మ్ఫుల్గా కంటామినేట్ అవుతుందో, డిస్ట్రాయ్ అవుతుందో దాన్ని ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ అంటాం. ఇది ఎయిర్, వాటర్, అలా సో మెనీ థింగ్స్, వాట్ నాట్ ఎవ్రీథింగ్ మనం ఇండైరెక్ట్గా డిస్ట్రాయ్ చేస్తున్నాం. ఇది చిన్నగా అనిపిస్తుందండి పొల్యూషన్ అనేది,
బట్ ఇట్స్ నాట్ ఎ స్మాల్ థింగ్, ఇట్స్ ఎ స్లో పాయిజన్. మన ఫ్యూచర్ జనరేషన్కి మనం ఒక పాడైపోయిన ఒక ఫ్రూట్ని ఇచ్చిన దానితో సమానం. మన ఎర్త్ని మనం స్పాయిల్ అండ్ డిగ్రేడ్ చేస్తున్నాం. సో దీనివల్ల మనకు చాలా కాన్సిక్వెన్సెస్ ఉంటాయి. అడ్వర్స్ క్లైమేటిక్ కండిషన్స్, మన సునామీస్, ఇలాంటివన్నీ ఈ మధ్య చాలా ఎక్కువ వింటున్నాం బికాస్ ఆఫ్ దిస్. అండ్ హెల్త్ ప్రాబ్లమ్స్, ఎన్ని పాండమిక్స్ విన్నామండి నియర్ అబౌట్, మన పాస్ట్ జనరేషన్లో అన్ని వినలేదు. అండ్ దెన్ ఎకోసిస్టమ్ డిస్రప్షన్, ఇదైతే రియలీ వెరీ ప్యాథటిక్. మిగతా లివింగ్ బీయింగ్స్ని డిస్ట్రాయ్ చేసే రైట్ మనకి లేదు, బట్ స్టిల్ వీఆర్ డూయింగ్ దట్ విత్ అవర్ యాక్టివిటీస్. సో ఐఎమ్ గివింగ్ దిస్ టు మై teammate Ludia Garu to take it on. Good evening, one and all. My name is Ludia. My topic was deforestation. Present మనము చేతులారా మానవులే చేసుకుంటున్నటువంటి ఒక వర్డ్ని చేస్తున్నాము, మనమే మానవులే చేస్తున్నాం ఇదంతా. దానివల్ల మనము ఎంత ఫేస్ చేస్తున్నాం అనేది మనం ఇప్పుడు చూస్తున్నాము. డిఫారెస్టేషన్ ఇస్ ద ఫుల్ ఆర్ లార్జ్ స్కేల్ ఆఫ్ రిమూవల్. మనము ఎంతగా కట్ చేస్తున్నామంటే ఆ అడవిలో నివసిస్తున్న జంతువులతో సహా మనము గ్రామాల్లో ఎవరైతే ప్రజలను నివసిస్తున్నామో మన గ్రామాల్లోకి రావడం జరుగుతుంది. అంత లార్జ్ స్కేల్ లో మనము అడవులను అనేది నిర్మూలిస్తున్నాము. దానికి కాజెస్ ఏంటంటే మనము ఎక్కువగా చెట్లను నరికేసి వాటిని రకరకాలుగా ఉపయోగిస్తూ ఉంటున్నాము. అలాగే మైనింగ్ చేస్తున్నారు, ఆయిల్ ఎక్స్ప్లోరేషన్ చేస్తున్నారు, రోడ్స్ కన్స్ట్రక్షన్ చేయడానికి కూడా కొన్ని చెట్లను అనేది నరికేయడం జరుగుతుంది. అలాగే అగ్రికల్చర్ చేయడానికి కూడా పర్టికులర్ గా అడవుల్లోనే ఆ ప్లేసెస్ పర్టికులర్ ఏరియాస్ ని కట్ చేసి అక్కడ అగ్రికల్చర్ అనేది చేయడం జరుగుతుంది. దానివల్ల మనకి ఎఫెక్ట్స్ ఏంటంటే సాయిల్ ఎరోజన్, ల్యాండ్ స్లైడ్స్, ఫ్లష్ ఫ్లడింగ్, ఇంక్రీజ్డ్ టెంపరేచర్స్. మనం ఇప్పుడు చూస్తున్నాము వర్షాకాలంలో ఎండలు ఎంత టెంపరేచర్ లో ఉంటున్నాయి అనేది మనము ఈ రోజు చూస్తున్నాము. చాలా వేసవి కాలంలో ఎలా అయితే ఎండలు ఉంటాయో ఇప్పుడు ప్రజెంట్ వర్షాకాలంలో కూడా అదే విధంగా ఎండలు అనేవి కాస్తున్నాయి. వర్షాలు అనేవి చాలా తగ్గిపోయాయి. మనము ఎప్పటికో నెలలో ఒకసారో 2 సార్లు మాత్రమే మనం వర్షాలు అనేది చూస్తున్నాం. ప్లాస్టిక్ కాలుష్యం, ప్లాస్టిక్ పర్యావరణానికి కాలుష్యం కారణం అవుతుంది. ప్లాస్టిక్ వలన మురుగు నీటి ప్రవాహ భూగర్భ జలాలు కలుషితం కావడానికి కారణం అవుతాయి. ప్లాస్టిక్ వాడడం వల్ల కూడా దారి తీస్తుంది. ప్లాస్టిక్ కాల్చడం వలన డయాక్సిన్ అనే విష పదార్థ ఉత్పత్తి అవుతుంది. ఆ ప్లాస్టిక్ కాల్చడం వల్ల డయాక్సిన్ అనే విష పదార్థం ఉత్పత్తి కావడం వల్ల దాని వలన ప్రాణాళిక వ్యాధులు వస్తున్నాయి. సో ప్లాస్టిక్ వాడేయడం మానేయండి, చెట్లను పెంచడం నేర్చుకోండి. హ్యాపీ ఈవినింగ్ ఫ్రెండ్స్. నా పేరు ఎల్లంటి రమేష్ బాబు. ఈ ఎన్విరాన్మెంట్ పొల్యూషన్ వల్ల పర్యావరణానికి జరిగే నష్టాలను చూసినట్లయితే మెయిన్ వచ్చి గ్లోబల్ వార్మేషన్. ఈ ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ వల్ల ప్రతి సంవత్సరం కూడా ఎర్త్ టెంపరేచర్ ఇయర్ టు ఇయర్ ఇంక్రీజ్ అవుతుంది. ఈ టెంపరేచర్ ఇంక్రీజ్ అవ్వడం వల్ల చాలా జీవరాశి నశించిపోయింది ఆల్రెడీ. ఇంకోటి చూసినట్లయితే ఓజోన్ పొరలో హోల్స్ ఎక్కువ అవుతున్నాయి. ఈ ఓజోన్ పొర హోల్స్ వల్ల సూర్యుడి నుండి వచ్చే అతి నీలి లోహిత కిరణాలు డైరెక్ట్ గా భూమి మీద ప్రసరింపబడుతున్నాయి. ఇది పర్యావరణానికి చాలా హాని చేస్తుంది. ఇంకోటి చూసినట్లయితే యాసిడ్ రైన్స్. మనం ఉపయోగిస్తున్న కెమికల్స్ వల్ల యాసిడ్ రైన్స్ ఎక్కువ అవుతున్నాయి. యాసిడ్ రైన్స్ ఎక్కువ అవడం వల్ల మన భూగర్భ జలాలు కలుషితం అవుతున్నాయి. కెమికల్ కంటెంట్ పెరిగిపోతుంది. ఈ వాటర్ డ్రింక్ చేయడం వల్ల మానవ జీవరాశికి అనారోగ్యం పాలవుతున్నారు. ఇంకోటి చూసినట్టయితే సాయిల్ పొల్యూషన్. ఈ రెయిన్ వాటర్ యాసిడ్ రైన్స్ పడడం వల్ల సాయిల్ అన్ని కూడా దాని నేచర్ ని పోగొట్టుకొని పొల్యూట్ అవుతున్నది. సో ఈ పర్యావరణాన్ని కాపాడుకోవడం మనందరి బాధ్యత. ఈ పర్యావరణాన్ని కాపాడుకోవడానికి మనం చేయవలసిన పనులు ఏంటంటే చెట్లను నరకడం తగ్గించాలి. డిఫారెస్టేషన్ తగ్గించి చెట్లను అధిక మొత్తంలో పెంచగలగాలి. ఎలక్ట్రికల్ వెహికల్స్ ని ఎక్కువగా యూజ్ చేయడం మొదలు పెట్టాలి. ప్లాస్టిక్ వాడకాన్ని చాలా వరకు నిర్మూలన చేయాలి. సో ఈ అన్ని ప్రతి ఒక్కరు కూడా బాధ్యతగా తీసుకొని
పాటించడం వల్ల గ్లోబల్ వార్మేషన్ ని, ఎన్విరాన్మెంట్ పొల్యూషన్ ని తగ్గించి మన జీవన శైలిని సుఖప్రదం చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఆల్. యా, నలుగురేనా 4 members పార్టిసిపేట్ చేసింది? ఓకే ఓకే. నెక్స్ట్ గోల్ సెట్టింగా? గోల్ సెట్టింగ్ ఏ గ్రూప్ వాళ్ళు? ఆ మెంటర్ ఉన్నారా లేరా? మెంటర్స్ మీరు ఏం సార్ ఉన్నాను సార్. చేస్తున్నారండి? సార్ ఉన్నాను సార్. మరి మీరు లీడ్ తీసుకొని మీరు నడిపియాలి కదండి. ఎస్ సార్. మెంటర్స్, గోల్ సెట్టింగ్ టీమ్ మెంటర్ మీరు లైట్ తీసుకోండి. స్టార్ సభ్యులందరూ హ్యాండ్ రైజ్ వాళ్ళందరికీ చేయండి. హ్యాండ్ రైజ్ చేయించి అన్మ్యూట్స్ ఇచ్చి, ఎస్ సార్. మిగిలిన నాకు మెంటర్స్ మీరు కూడా ఎవాల్యుయేషన్ కి చెప్పండి. మీరు కూడా నోట్ చేయండి, వీళ్ళు ఏమన్నా మిస్టేక్స్ చేస్తున్నారా, మీకు ఏం నచ్చలేదు అనేది మీరు నోట్ చేసి మీరు కూడా ఎవాల్యుయేట్ చేయాలి ఇప్పుడు. ఎస్ సార్, సార్ స్టార్ట్ టీము. ఎస్ సార్, వెంకట సుబ్బారావు గారికి కోహోస్ట్ ఇవ్వండి సార్. షేరింగ్. ఏ రమేష్ బాబు గారు మీది అయిపోయింది కదా, హ్యాండ్ డౌన్ చేయండి. మ్యూట్ లోకి వెళ్ళిపోండి, అయిపోయిన వాళ్ళు హ్యాండ్ డౌన్ చేసి. వైష్ణవి అమ్మ హ్యాండ్ రైజ్ చేయండి. వైష్ణవి, వైష్ణవి హ్యాండ్ రైజ్. వాయిస్ రావటం లేదని ఉంటుంది. మా వాయిస్ వస్తుందమ్మా, మీరే చెక్ చేసుకోండి. మల్లేశ్వరి గారు, వైష్ణవి వీడియో ఆన్ చేయాలమ్మా. వీడియో ఆఫ్ చేస్తే అసైన్మెంట్ తీసుకోబడదు. ఆదినారాయణ రెడ్డి గారు సరే సార్. వెంకట సుబ్బారావు సార్ స్టార్ట్ చేయండి సార్. స్టార్ట్ చేయమంటారు సార్? ఎస్ సార్. యా, 1 2 3 స్టార్ట్. One minute, sir. Sir. Happy evening, sir. My name is Venkat Subbarao Chukka, group number 7. My roll number is 53. ఈరోజు మా టాపిక్ వచ్చేటప్పటికి గోల్ సెట్టింగ్. ఈ గోల్ సెట్టింగ్లో మేము ఈ ఒక అద్భుతమైన ప్రజెంటేషన్ ఇవ్వబోతున్నాం. ఆర్ యూ రెడీ? ఓకే. మా టాపిక్లో అచీవ్ ద గోల్స్ టుడే విత్ అవర్ ప్రూవెన్ టిప్స్. అంటే మీరు మా ప్రూవెన్ టిప్స్ తీసుకొని మీ లక్ష్యాలను సాధించడం అన్నమాట. సో నెక్స్ట్ స్లైడ్ వచ్చేటప్పటికి వైష్ణవి. వైష్ణవి స్టార్ట్ చేయండి. వైష్ణవి. ఎస్ సార్. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. నా పేరు వైష్ణవి, గ్రూప్ నెంబర్ 7. సో ఇవాళ టాపిక్ వచ్చేసి గోల్ సెట్టింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ ప్రతి ఒక్కరి లైఫ్లో. సో ఏ గోల్ డిజైర్ అవుట్కమ్ దట్ వన్ ఎయిమ్స్ టు అచీవ్. అంటే ప్రతి ఒక్కరు గోల్ అనేది పక్కా ఫిక్స్ చేసుకోవాలి. ఆ గోల్ ద్వారా మనం ఎంత రీచ్ అవుతాం, ఏమేం ప్రాక్టీస్ చేస్తాం అనేదే మ్యాటర్. సో గోల్ సెట్టింగ్ ఈజ్ అ ప్రాసెస్ డిఫైనింగ్ స్పెసిఫిక్ అండ్ మెజరబుల్ ఆబ్జెక్ట్స్ టు రీచ్ ద డిజైరబుల్ అవుట్కమ్స్. సో మనం ఏదైతే గోల్ సెట్ చేసుకుంటామో దానికి మనం ప్రాక్టీస్ ఎంత చేస్తామో దాన్ని మనం అచీవ్ ఎలా అవుతాం అనేది గోల్ సెట్టింగ్ టాపిక్. థ్యాంక్ యూ ఎవరీవన్. శ్రవణ్ కుమార్ గారు. హ్యాపీ ఈవినింగ్ టు. హలో సార్. ఎస్ సార్, కంటిన్యూ. ఎస్, హ్యాపీ ఈవినింగ్ టు ఆల్. దిస్ ఇస్ శ్రవణ్ కుమార్, రోల్ నెంబర్ 50, గ్రూప్ నెంబర్ 7. సో గోల్స్ వచ్చేసి 2 రకాలండి. ఒకటి వచ్చేసి స్వల్పకాలిక లక్ష్యాలు, రెండోది వచ్చేసి దీర్ఘకాలిక లక్ష్యాలు. ఈ స్వల్పకాలిక లక్ష్యాలు అంటే త్వరలో సాధించవచ్చు, అంటే విత్ ఇన్ షార్ట్ టైంలో, అంటే మీన్స్ ఒక కొన్ని రోజులలో నుండి కొన్ని నెలల వ్యవధిలో సాధించదగిన గోల్స్ ని మనము స్వల్పకాలిక లక్ష్యాలని చెప్పుకుంటాము. అదేవిధంగా దీర్ఘకాలిక, సుదీర్ఘం అంటే
కొన్ని సంవత్సరాల సమయం తీసుకునేటువంటి గోల్స్ ఏవైతే ఉంటాయో వాటిని మనము దీర్ఘకాలిక లక్ష్యాలు అని చెప్పుకుంటాం. ఇప్పుడు ఈ దీర్ఘకాలిక లక్ష్యాలలో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక గోల్, ఒక ఇల్లు కట్టుకోవాలనేటువంటి ఒక లక్ష్యాన్ని మనం పెట్టుకున్నామంటే దానికి మనము కొన్ని సంవత్సరాల ముందు నుంచే ఒక ప్లానింగ్ అనేది వేసుకుంటామండి. సో ఇది వచ్చేసి దీర్ఘకాలిక గోల్స్ కిందకి వస్తుంది. అదేవిధంగా లేదా ఒక సైకిల్, ఒక చిన్న స్కూటర్ లాంటిది ఒకటి కొనాలనుకున్నప్పుడు దానికి మనకు కొన్ని రోజుల నుండి కొన్ని నెలల వ్యవధిలో మనం ఒక ప్లానింగ్, ఒక గోల్ అనేది పెట్టుకున్నప్పుడు దానికి ఆ సమయంలో మనము వితిన్ ఒక మంత్స్ లోపల మనం ఆ గోల్ ని రీచ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. అది వచ్చేసి మనం ఒక స్వల్పకాలిక గోల్స్ అని చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ. సార్ నెక్స్ట్ స్లైడ్ కంటిన్యూషన్ సార్. ఎస్ సార్ మీరే కంటిన్యూ చేయాలి సార్. ఎస్ సార్ ది స్మార్ట్ ఫ్రేమ్ వర్క్ అని చెప్పేసి ఇది మనము గోల్స్ రూల్స్ సార్. ఇప్పుడు మనం ఏదైతే గోల్స్ పెట్టుకుంటామో ఆ గోల్స్ కి ఒక రూల్స్ వచ్చేసి మనము స్మార్ట్ ఫ్రేమ్ వర్క్ లో మనం చెప్పించుకోవచ్చు. అంటే స్మార్ట్ అనేది ఒక అక్రోనిమీ సార్. ఈ స్మార్ట్ అంటే మనం ఏదైతే గోల్ పెట్టుకోవాలనుకుంటామో ఆ గోల్ కి కొన్ని రూల్స్ ఉంటాయి సార్. అందులో వచ్చేసి స్మార్ట్ మీన్స్ స్పెసిఫిక్ సార్. సో స్పెసిఫిక్ అంటే గోల్ అనేది చాలా స్పష్టంగా, అదేవిధంగా మంచి నిర్వచనంతో కూడినదిగా ఉండాలి సార్. రెండోది మెజరబుల్ అంటే ఖచ్చితంగా మనము పెట్టుకున్నటువంటి గోల్ ని ట్రాక్ చేసేదిగా ఉండాలి సార్. ఏదైతే మనం ఎంత సాధించామో, ఇప్పటి వరకు మనం ఎంత రీచ్ అయ్యామనేది మనము ఎప్పటికప్పుడు మనం పెట్టుకున్న గోల్ ని రీచ్ అయ్యేటట్టుగా మనం కొలిసేటట్టుగా కొలమానంగా ఉండాలి సార్. మూడవది వచ్చేసి అచీవేబుల్. మనం పెట్టుకున్నటువంటి గోల్ ఖచ్చితంగా సాధించదగినదై ఉండాలి సార్. ఖచ్చితంగా మనము పెట్టుకున్న టైం లోపల మనం ఖచ్చితంగా ఇది సాధించదగినదై ఉండాలి. తర్వాత రిలవెంట్ సార్. ఇది విస్తృత లక్ష్యాలతో సమలేఖనం చేయబడింది ఉంటుంది సార్. అంటే ఇప్పుడు ఇల్లు కట్టుకోవాలి అనేటువంటి ఒక గోల్ మనం పెట్టుకున్నామంటే దీనితో ఇంకా వేరే ఇతరత్ర చిన్న లక్ష్యాలు అనేవి కూడా దాంతో లింక్ చేయబడి ఉంటాయి సార్. ఆ లాస్ట్కి వచ్చేసి టైం బౌండ్ సార్. ఈ టైం బౌండ్ అనేది మనం పెట్టుకున్న గోల్ కి ఒక నిర్దిష్టమైన కాల పరిమితిని అనేది మనము పెట్టుకోవడానికి అనుకూలంగా ఉండాలి సార్. ఇది మనము గోల్ ని ఫ్రేమ్ చేసుకోవడానికి ఉన్నటువంటి రూల్స్. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ వన్ వచ్చేసి స్టెప్స్ ఫర్ ఎఫెక్టివ్ గోల్ సెట్టింగ్స్. అంటే మనం ఈ గోల్ సెట్టింగ్ లో కొన్ని స్టెప్స్ కూడా ఫాలో అవ్వచ్చు. దాంట్లో ఫస్ట్ది ఐడెంటిఫై యువర్ గోల్. ఫస్ట్ మనకు ఉన్నటువంటి గోల్ ని మనం ఐడెంటిఫై చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్కూల్ స్టూడెంట్స్ ని తీసుకొని నీకున్న గోల్ ఏంటని వాళ్ళని అడిగినప్పుడు వాళ్ళకి అంత నాలెడ్జ్ ఉండదు కాబట్టి ఫస్ట్ క్లాస్ ఫస్ట్ రావడమో లేదా స్కూల్లో టాప్ ర్యాంక్ రావడమో అని చెప్తారు. దానికోసం వాడికి ఆ గోల్ అనేది స్పెసిఫిక్ గా ఉండే దాన్ని చూసుకోవాలి. నెక్స్ట్ వన్ వచ్చి బ్రేక్ డౌన్ గోల్స్. అది ఆ క్రమంలో ఆ గోల్ ని బ్రేక్ డౌన్ చేయడం అంటే వాడికి ఆ టాప్ ర్యాంక్ రావాలనే దాంట్లో ఫస్ట్ ఎగ్జామ్స్ పర్పస్ లో దాన్ని సబ్జెక్ట్ వైజ్ గా డివైడ్ చేసుకొని, అంటే షార్ట్ గా డివైడ్ చేసుకొని దాన్ని ఫాలో అవ్వాల్సి వస్తుంది. అండ్ థర్డ్ వన్ క్రియేట్ అండ్ యాక్షన్ ప్లాన్. ఆ సబ్జెక్ట్స్ అవి డివైడ్ చేసుకున్న తర్వాత వాటిలో మనం యాక్షన్ కూడా చూపించాలి. అంటే ఒక సబ్జెక్ట్ ఇంత టైం, ఒక సబ్జెక్ట్ ఇంత టైం అని టైం టేబుల్ అనేది మెయింటైన్ చేయాల్సి వస్తుంది. అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి మానిటర్ ప్రోగ్రెస్. మనం చేస్తున్న ప్రతి పని కూడా, అంటే మన గోల్ ని సెట్ చేసుకునే క్రమంలో మనం చేస్తున్న ప్రతి పని కూడా క్రమం తప్పకుండా నేను చేస్తున్నది రీచ్ అయ్యేలా ఉందా లేదా అని క్రమం తప్పకుండా చెక్ చేసుకునేలా ఉండాలి. నెక్స్ట్ కంటిన్యూ. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి బెనిఫిట్స్ ఆఫ్ గోల్ సెట్టింగ్స్. బెనిఫిట్స్ ఆఫ్ గోల్ సెట్టింగ్స్ లో ఫోకస్ అండ్ క్లారిటీ. మన గోల్ పైన మనకి క్లారిటీ ఉండాలి. దాని మీద మనకి స్పష్టత ఉండాలి. విజయానికి మనం వెళ్తున్న మార్గం కరెక్ట్ గా ఉండేలా చూసుకోవాలి. అండ్ నెక్స్ట్ పాయింట్ వచ్చేసి మోటివేషన్. మనకి సెల్ఫ్ మోటివేషన్ అనేది స్ట్రాంగ్ గా ఉండాలి. నేను ఖచ్చితంగా నేను పెట్టుకున్న గోల్ ని నేను రీచ్ అవుతాను అనే దాని గురించి మనకి ప్రోత్సాహం ఉండాలి. అండ్ థర్డ్ పాయింట్ వచ్చేసి ఇంప్రూవ్డ్ పర్ఫార్మెన్స్. మనం చేస్తున్న ఆ గోల్ సెట్టింగ్ దాంట్లో మన పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, ఇంప్రూవ్ చేస్తున్నామా లేదా అనేది మనం చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి పర్సనల్ సాటిస్ఫాక్షన్. మనం ఈ గోల్ సెట్టింగ్స్ లో చేస్తున్న ఈ క్రమం అంతట్లో మనం చేస్తున్న వరకు మనకి సాటిస్ఫాక్షన్ ని ఇస్తుందా లేదా అనే కోణంలో మనం పరిశీలన చేస్తూ
ముందుకు వెళ్ళవలసిందిగా ఉంటుంది. థ్యాంక్ యూ. సుబ్బారావు సార్ కన్క్లూజన్. సార్ ఫైనల్ కంక్లూజన్ సార్. అసలు ఈ కంక్లూజన్లో ఎఫెక్టివ్ గోల్ సెట్టింగ్ లీడ్స్ టు సక్సెస్. మనం ఏదైతే ఈ గోల్ సెట్టింగ్ని ముందుగా మనం డిఫైన్ చేసుకుంటామో దాంట్లో మనము నిర్దిష్టంగా ఒక కాన్సెప్ట్, నేను గ్రూప్స్ కొట్టాలి, లేదంటే నేను స్విమ్మింగ్ నేర్చుకోవాలి, సమ్ డిపెండ్స్ ఆన్ అవర్ ఆబ్జెక్టివ్ ఏదైతే ఉందో దాన్ని క్లియర్ కట్గా ఉండాలి. ఈ గోల్ సెట్టింగ్ని మనం ఎలా ముందుకు వెళ్ళాలి అనే దాని గురించి ఆల్రెడీ మనం స్లైడ్స్లో చూసినట్టు స్మార్ట్ ఫ్రేమ్ వర్క్, అలాగే గోల్ సెట్టింగ్స్ ఎలా ఉండాలి, ఇవన్నీ కూడా మనం ఒక క్రియేటివ్, ఒక ప్రాపర్ ప్లానింగ్ తోటి, ఒక కమిట్మెంట్ తోటి ముందుకెళ్ళి ప్రయాణం చేస్తే డెఫినెట్గా మనము ఈ గోల్ సెట్టింగ్ని సక్సెస్ చేస్తూ మన ఏదైతే ఆబ్జెక్టివ్, మన గోల్ ఉందో దాన్ని కూడా అచీవ్ కాగలం. చివరిగా ఏంటంటే మేము ఏవైతే ఈ ప్రూవెన్ టిప్స్ చెప్పామో అవి ఫాలో అయితే కంపల్సరీగా ప్రతి ఒక్కరూ సక్సెస్ కాగలరని నేను 100% కాన్ఫిడెంట్తో చెప్తున్నాను. ఫైనల్గా క్వశ్చన్ అండ్ ఆన్సర్స్, ఏమైనా క్వశ్చన్స్ ఉంటే ఆస్క్ యువర్ క్వశ్చన్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. యా, నెక్స్ట్ టాపిక్ వాళ్ళు హ్యాండ్ రైజ్ చేయండి, మీరంతా మ్యూట్లోకి వెళ్ళిపోయి హ్యాండ్ డౌన్ చేసేసేయండి. నెక్స్ట్ ఇంకొకటి జీ లెటర్తో ఏమొచ్చింది, గ్లోబల్ వార్మింగ్ కదా, గ్రూప్ 1 గ్లోబల్ వార్మింగ్. గ్రూప్ 1 ఉన్నారా? ఎంటర్ 1 2 3 4 5 ఉన్నారు సార్. గ్రూప్ 1 మెంటర్ గారు ఉన్నారా? నమస్తే సార్. లేరా? సార్ మీరేనా? ఓకే, ఉన్నారు. నాగలక్ష్మి గారు కూడా. ఓకే. గ్లోబల్ వార్మింగ్ అవును సార్. మీరు ఇచ్చేస్తారా అన్మ్యూట్ వాళ్ళకి? ఇచ్చేస్తాం సార్. అన్మ్యూట్ చేసుకోండి. స్టార్ట్ చేద్దామా? చేసేద్దాం సార్. యా, మెంటర్స్ మీరు ఒక్కొక్కటి ఎవాల్యూషన్ రాసుకోండి, ఎవాల్యూట్ చేసి రాయండి. అన్మ్యూట్ చేసుకోండి అందరూ. గ్రూప్ 1 రవి గారు ప్లే చేస్తారా పవర్ పాయింట్? రవి గారా? రవి మానేపల్లి గారు లేరు కదా అసలు. రవి మానేపల్లి ఉన్నారు సార్. 04 ఉన్నారు. ఎస్ సార్. సార్ కోహోస్ట్ ఇచ్చాను, మీరు స్టార్టా? స్టార్ట్. స్క్రీన్ పెద్దది చేసుకోవచ్చేమో సార్. బాటమ్ లో యారోస్ ఉన్నాయి చూడండి, ఇక్కడ ఇది కొంచెం అది చేస్తే కాలేదా? ఓకే, స్టార్ట్. yes you can start. హ్యాపీ ఈవినింగ్. మా గ్రూప్ ఉన్న టాపిక్ వచ్చి గ్లోబల్ వార్మింగ్ అంటే ఏంటి, అసలు గ్లోబల్ వార్మింగ్ ఎందుకు జరుగుతుంది, గ్లోబల్ వార్మింగ్ జరగడం వల్ల వచ్చే ప్రమాదాలు ఏంటి, దీన్ని మనం ఎలా తగ్గించవచ్చు, ఈ రోజు మనం తెలుసుకోబోతున్నాం. గ్లోబల్ వార్మింగ్, గ్లోబల్ అంటే మన భూమి, వార్మింగ్ అంటే టెంపరేచర్ ఇంక్రీజ్ అవ్వడం. మన భూమి మీద నార్మల్ గా ఉండే టెంపరేచర్ కంటే ఎక్కువ హీట్ ప్రొడ్యూస్ అయితే దాన్ని అంటారు. మన సైంటిస్ట్ కొన్ని దశాబ్దాలుగా దీనిని ఎలా నివారించవచ్చు, అసలు గ్లోబల్ వార్మింగ్ ఎందుకు జరుగుతుంది అని పరిశోధిస్తూనే ఉన్నారు. దీనికి ముఖ్యమైన 3 మాలిక్యూల్స్ ఈ గ్లోబల్ వార్మింగ్ జరగడానికి. 1 కార్బన్ డైఆక్సైడ్, 2 మీథైన్, 3 నైట్రస్ ఆక్సైడ్. ఇవి 3 మనం రోజు యూస్ చేసే పెట్రోల్, డీజిల్ అలాగే కంపెనీస్ నుంచి ప్రొడ్యూస్ అయ్యే గ్యాసెస్ వల్ల
ఈ మాలిక్యూల్స్ అనేవి ఫామ్ అవుతాయి. ఈ 3 మాలిక్యూల్స్ ని మనం గ్రీన్ హౌస్ గ్యాసెస్ అని అంటాం. థ్యాంక్ యూ. నెక్స్ట్ రూల్ నెంబర్ 2. హరితగ్రహ ప్రభావం, గ్రీన్ హౌస్ ప్రభావం అనేది భూమి యొక్క ఉపరితలాన్ని వేడి చేసే సహజ ప్రక్రియ. సూర్యుని శక్తి భూమి యొక్క వాతావరణాన్ని చేరుకున్నప్పుడు దానిలోకి కొంత భాగం తిరిగి అంతరిక్షంలోకి పరావర్తనం చెందుతుంది. మరియు కొన్ని గ్రీన్ హౌస్ వాయువుల ద్వారా గ్రహించి తిరిగి ప్రసరిస్తుంది. గ్రహించిన శక్తి వాతావరణం మరియు భూమి యొక్క ఉపరితలాన్ని వేడి చేస్తుంది. థ్యాంక్ యూ. నెక్స్ట్ రూల్ నెంబర్ 4. మీరే. మ్యాన్ మేడ్ కాజెస్ ఆఫ్ గ్లోబల్ వార్మింగ్. గ్లోబల్ వార్మింగ్కి మానవులు చేస్తున్న చర్యలు. గ్లోబల్ వార్మింగ్ ఎక్కువ అవడానికి మానవులు చేస్తున్న చర్య డిఫార్మేషన్. ఎక్కడ చూసినా అడవులను నరికివేత, రియల్ ఎస్టేట్ అని, ఇంకోటి అని, పరిశ్రమలని, ఓవరాల్గా ఫారెస్ట్ అనేది డిఫారెస్ట్ అయిపోతుంది. యూజ్ ఆఫ్ వెహికల్ పొల్యూషన్ చాలా ఎక్కువ ఉంది. క్లోరోఫ్లోరోకార్బన్, పెట్రోకెమికల్స్ నుండి కూడా చాలా పొల్యూట్ అవుతుంది. తర్వాత ఇండస్ట్రియల్ డెవలప్మెంట్స్ కావాలి, సో వాళ్ళు చేస్తున్నారు, దానివల్ల కూడా పొల్యూషన్ ఎక్కువ అవుతుంది. నెక్స్ట్ మహేశ్వరి. అన్మ్యూట్ చేసుకోవాలి మహేశ్వరి. అన్మ్యూట్. ఎస్. ఎఫెక్ట్స్ ఆఫ్ గ్లోబల్ వార్మింగ్. మన భూమి పైన అనేక రకాలుగా కాలుష్యం జరుగుతుంది. అదేవిధంగా మా వరల్డ్ ఎర్త్ డేని April 22న జరుపుకుంటాము. మనము సముద్రాలు, మంచుగడ్డలు ఎక్కువగా ఉండడం వల్ల సముద్రాలు కూడా ఇంకిపోతున్నాయి. వేసవి కాలం టెంపరేచర్ చాలా విపరీతంగా పెరిగిపోతుంది. దానికి కారణం అడవులు, చెట్లు అన్ని కూడా నరికివేయడం వలన. అదే విధంగా మనకి అతివృష్టి, అనావృష్టి అనేది కూడా ఈ కాలంలో ఎక్కువగా వస్తుంది. ఫుడ్ కూడా ఎక్కువ, అసలు చాలా మందికి ఫుడ్ దొరకడం లేదు. ఫుడ్ స్టోరేజ్ కూడా, షార్టేజ్ కూడా చాలా తగ్గిపోతుంది. అదే విధంగా మనకు మొదటగా పువ్వులు, ఆకులు పూయాల్సిన టైంలో ముందుగానే పూస్తున్నాయి, వాటికంటే ముందుగానే. అలాగే సీజన్ లో వర్షాలు కాకుండా అన్ సీజన్ లో వర్షాలు రావడం. అదే విధంగా మనకి గ్లోబల్ వార్మింగ్ భూమి పైన చాలా మార్పులు సంభవిస్తున్నాయి. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ again Asmat. Happy evening to all. My topic is how can we stop global warming. భూమిపై అంతకంతకు ప్రమాదకరమైన స్థాయిలో పెరుగుతున్న ఉష్ణోగ్రతల నుంచి తప్పించుకోవడానికి ప్రపంచం వేగంగా స్పందించాలి. ప్రపంచం అంటే ఎవరు? మనమే ఈ గ్లోబల్ వార్మింగ్ ను తగ్గించాలి. ఒకవేళ ఇలా గ్లోబల్ వార్మింగ్ ను తగ్గించకపోతే ఈ భూతాపం ఎక్కువయ్యి వచ్చే జనరేషన్ కు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. ఫస్ట్ స్టెప్ ఏంటంటే ప్రజా రవాణాను ఉపయోగించాలి. ప్రజా రవాణా ఎప్పుడైతే ఉపయోగిస్తామో కాలుష్యాన్ని నివారించవచ్చు. ప్రజా రవాణా ఉపయోగించడం అంటే ఏంటంటే కారు ఉపయోగించకుండా నడిచి వెళ్ళడం లేదా సైకిల్ మీద వెళ్ళడం. అది కూడా కుదరకపోతే ప్రజా రవాణా అంటే బస్సులో చాలా ఎక్కువ మొత్తంలో ఒకేసారి ప్రయాణించడం, అలా చేయాలి. ఒకవేళ తప్పనిసరి పరిస్థితుల్లో మీరు వెళ్లాల్సి వస్తే ఎలక్ట్రిక్ వెహికల్స్ ను వాడడం చాలా మంచిది. నెక్స్ట్ సెకండ్ స్టెప్ విద్యుత్ ను ఆదా చేయడం. ఈ రోజు ఉన్న సిచ్యువేషన్ లో ప్రతి ఒక్కరికి అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. ఈవెన్ ప్రతిదీ బట్టలు ఉతకడం కావచ్చు, బట్టలు ఉతికిన తర్వాత కూడా ఈవెన్ తో పిండడానికి కూడా చాలా బద్ధకంగా అయి చెప్పేసి డ్రయర్ లో వేస్తున్నాం. ఆ డ్రయర్ వాడకాన్ని కొంచెం తగ్గించి
దాన్ని తీసుకొని మనము ఏదో తాడుకు బట్టలు వేలాడదీయడం వలన సూర్యరశ్మి వలన కొంచెం మనము ఆ ఎలక్ట్రిసిటీని బిల్ను తగ్గించుకునే అవకాశం ఉంటది. తర్వాత వచ్చేసి మనం ఇండ్లలో ప్లగ్స్ అలాగనే విద్యుత్ పరికరాలు వాడిన తర్వాత ఆ ప్లగ్స్ అలానే ప్లగ్ కి అలానే ఫిక్స్ చేసి పెట్టింటాము. సో అలా చేయడం వలన కూడా చాలా ఇబ్బందులు గురవాల్సి వస్తుంది, ఎలక్ట్రిసిటీ వేస్ట్ చేసిన వాళ్ళం అవుతాము. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే రీసైకిల్. మనము ఏదైనా రీసైకిల్ రీయూజ్ ఇది చాలా మంచి పద్ధతి. ఈవెన్ దో నీటిని కూడా మనం రీసైకిల్ చేసుకోవడం చాలా మంచిది. ఎందుకంటే నీళ్లు ఒకవేళ భూమిలో నీటి శాతం తగ్గిపోతే వచ్చే జనరేషన్ కు నీళ్లు లేక ఇప్పుడు చాలా మంది వాటర్ బాటిల్స్ కొనుక్కొని తాగుతున్న పరిస్థితి వస్తుంది. మన దేశంలో వాటర్ కు చాలా ఎక్కడ దొరికినా కూడా మనకు వాటర్ సఫిషియెంట్ వాటర్ దొరుకుతున్నాయి. కానీ రాబోయే తరాలలో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాలో తెలియదు. కాబట్టి నీటిని సమృద్ధిగా వాడుకోవాలి. తర్వాత వచ్చేసి ట్యాప్స్ కొలాయిలను మనం వాడిన తర్వాత తొందరగా ట్యాప్ ను ఆఫ్ చేసేయాలి. ఒకవేళ అలా కాకుండా ట్యాప్స్ అలాగనే పెట్టినాం అనుకోండి, వాటర్ లీకేజ్ అవుతూ ఉంటాయి. అలా ఒక్కొక్క డ్రాప్ వేస్ట్ అయినా కూడా ఎంతో నష్టం వాటిల్లుతుంది. అయితే వాటర్ ఈజ్ ప్రీషియస్ దెన్ మనీ. ఎందుకంటే డబ్బు కంటే కూడా వాటర్ విలువైనది. మనిషికి దాహం వేస్తే వాటర్ తాగుతాడు కానీ డబ్బులు అయితే చింపుకొని అయితే మింగడు కదా. కాబట్టి వాటర్ ఈజ్ ప్రీషియస్ దెన్ మనీ. అదే విధంగా చెట్లను నాటాలి. చెట్లను నాటడం వలన మనము కాలుష్యాన్ని నివారించవచ్చు. తర్వాత ఫ్రీగా మనకు ఆక్సిజన్ లభిస్తుంది. చెట్లను నాటడం వలన సరైన సమయానికి వర్షాలు పడతాయి. వర్షాలు బాగా పడడం వలన పంటలు బాగా పండించుకోవచ్చు. మనకు చెట్ల వలననే మనము చెట్లను నరికి వేయడం వల్ల అతివృష్టి అనావృష్టి ఏర్పడుతుంది. కాబట్టి చెట్లను మనము నరకేయకుండా కాపాడుకోవాలి. సాధ్యమైనంత వరకు ప్రతి ఒక్కరు మొక్కలు నాటడానికి ప్రయత్నించాలి. నెక్స్ట్ తర్వాత వచ్చేసి ఫైనల్ గా అందరికి నేను చెప్పే సొల్యూషన్ ఏంటంటే వాటర్ ను అంటే సముద్రాలలో ఉన్న వాటర్ లో వ్యర్థాలను పాడేయద్దు. థ్యాంక్ యూ వెరీ మచ్. నంబర్ 7 అన్మ్యూట్ చేసుకోండి నాయుడు గారు. అన్మ్యూట్ చేసుకోండి నాయుడు గారు. ఓకే, థ్యాంక్ యూ సార్. దట్స్ ఆల్ ఫర్ నాయుడు గారు ప్రిపేర్ అవ్వట్లేదు. ప్రిపేర్డా నాయుడు గారు? ఓకే, స్టార్ట్. వాయిస్ రావట్లేదు. మీ వాయిస్ రావట్లేదు. అంతే సార్, అంతే. ఓకే, రైట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. దట్స్ ఆల్. Sir, you are on mute, sir. Sorry. నెక్స్ట్ గ్రూప్ వాళ్ళు కొంచెం స్పీడ్ గా చేయండి, లేట్ అయిపోతుంది బాగా. హెచ్ తోని మెంటర్. హెల్దీ బాడీ అండ్ హెల్దీ మైండ్ మెంటర్ ఎవరు? సార్ హియర్ సార్. సార్ ఇవ్వండి సార్. లావణ్య మేడం. లావణ్య గారికి ఇవ్వాలా? హౌ మెనీ ఆర్ ప్రెసెంట్? 5 are present, sir. All are? 5. Okay. Roll number 9, 10, 13, 15 and 16. Yeah, ఒకసారి అన్మ్యూట్ ఇవ్వండి వాళ్ళందరికీ. యా, రెడీయా మీరు? Sir. Healthy body and healthy mind. Let's start. 1, 2, 3, go.
So happy evening, friends. My name is Shilpa Yadav, roll number 16. We from the group of Avengers, team 2, group 2 Avengers, we are going to present our presentation on the topic healthy body and healthy mind. So healthy body and healthy mind ante entante, healthy body ante entante, it refers to the physical health andi, whereas healthy mind refers to the mental health. సో ఇప్పుడు ఇవి రెండు కూడా హెల్త్ మన ఫిజికల్ గా అలాగే మనం మెంటల్ గా కనుక పీస్ఫుల్ గా ఉంటే హెల్దీగా ఉంటే మనం అంతా కూడా హ్యాపీగా హెల్దీగా లైఫ్ ని లీడ్ చేయొచ్చు అండి. సో యాజ్ ఎ పార్ట్ ఆఫ్ ఇట్ మన మైండ్ కూడా అంటే మన బ్రెయిన్ అన్ని మన ఎమోషన్స్ ని కానీ ఫీలింగ్స్ ని కానీ మన థాట్స్ ని కానీ కంట్రోల్ చేస్తూ ఉంటుంది. సో ఏం జరుగుతుంది అంటే ఇట్ హ్యాస్ ఇట్స్ ఎఫెక్ట్ ఆన్ ద బాడీ. సో మన బాడీ అనేది ప్రతి ఒక్క విషయము మైండ్ నుంచి వింటుంది. సో ఇన్ ఆర్డర్ టు కీప్ దిస్ సో బోత్ ఆఫ్ దీస్ విల్ వర్క్ టుగెదర్, యునైటెడ్లీ వర్క్ చేసేసి మనల్ని రోల్ అంటే లీడ్ చేస్తూ ఉంటాయి అన్నట్టు. సో యాజ్ ఎ పార్ట్ ఆఫ్ ఇట్ లెట్ us డిస్కస్ ద ఫస్ట్ వన్, హెల్దీ బాడీ. హెల్దీ బాడీ అంటే చెప్పాను కదండి, ఇది ఫిజికల్ ఫిట్నెస్, ఫిజికల్ హెల్త్ గురించి మాట్లాడుతుంది. సో ఫిజికల్ గా మనం హెల్దీగా ఉండాలంటే మనం తీసుకోవాల్సింది ఏంటి? ఇనీషియల్ గా అయితే మనం అయితే డైట్ తీసుకుంటాం కదా, ఫుడ్ తీసుకుంటాం కదా. సో మనం తీసుకునే డైట్ అనేది ఎంత హెల్దీగా బ్యాలెన్స్డ్ డైట్ అంటే ఏంటి అంటే నథింగ్ బట్ మనం తీసుకునే ఫుడ్ లో కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, విటమిన్స్, మినరల్స్ లేదా మైక్రో న్యూట్రియంట్స్ ఇవన్నీ ఉన్నాయా లేదా అని చూసుకుంటూ మనం అలాగే మన ఏజ్ కి తగ్గట్టుగా అలాగే మన ఫిజియాలజీకి తగ్గట్టుగా రిక్వైర్డ్ అమౌంట్స్ లో తగిన మొత్తంలో కనుక మనం తీసుకుంటూ ఉంటే మనం ఫిజికల్ గా ఫిట్ గా ఉంటాము. సో ఇవన్నీ కూడా మనకి సోర్సెస్ అనేవి యూ కెన్ మీన్స్ ఇట్ కెన్ బి అవైలబుల్ ఇన్ ద చాట్. సో అలాగే ఇంకొకటి ఏంటి అంటే నవ్-a-days ఏం జరుగుతుంది అంటే మనం రీసెంట్ సర్వే హ్యాస్ ప్రూవ్ దాట్ మన సౌత్ ఇండియన్స్ కి ఎక్కువగా ఏంటి అంటే డయాబెటిస్, దే ఆర్ సఫరింగ్ విత్ ద డయాబెటిస్. ఎందుకు అని స్టడీ చేస్తే మనం తీసుకునే ఫుడ్ లో కార్బోహైడ్రేట్ అంటే మనం ఎక్కువగా రైస్, స్టేపుల్ ఫుడ్ మనది రైస్ కదండి, అది ఎక్కువగా తీసుకోవడం వల్ల ఏం జరుగుతుంది అంటే కార్బోహైడ్రేట్ కంటెంట్ అనేది ఎక్కువ అయిపోయి సో మనకి డయాబెటీస్ తో మనం సఫర్ అవుతూ ఉన్నాము. సో దానికి బదులుగా మనం ఆల్టర్నేటివ్ సోర్సెస్ అనేది కూడా ఇప్పుడు అప్కమింగ్ లో అయితే మనం ఇప్పుడు ఆల్టర్నేటివ్ సోర్సెస్ కూడా వెతుక్కుంటూ ఉండాలి. అండ్ యాజ్ అ పార్ట్ ఆఫ్ ఇట్ రీసెంట్ గా మన లాస్ట్ ఇయర్ మన ఇండియన్ గవర్నమెంట్ హ్యాస్ డిక్లేర్డ్ ఇంటర్నేషనల్ మిల్లెట్ ఇయర్. సో మనం అపార్ట్ ఫ్రమ్ నేను చెప్పినట్టుగా కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, మినరల్స్ ఇలా కాకుండా మన డైట్ లో నట్స్ అలాగే ఈ మిల్లెట్స్ ని కూడా ఇంక్లూడ్ చేసుకుంటే వీ కెన్ లీడ్ అండ్ హెల్దీ అండ్ హ్యాపీ ఫిజికల్ గా ఫిట్ గా ఉంటాము. మనం ఆరోగ్యంగా ఉండాలంటే కనుక మరి చక్కగా మంచిగా ఆరోగ్యంగా ఉండాలంటే జాగింగ్, వాకింగ్, స్విమ్మింగ్, సైక్లింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. మరి జాగింగ్ అనేది మరి తక్కువ టైం చేసినా మనకి ఎక్కువ ఫలితాన్ని ఇస్తుంది. వాకింగ్ మరి రోజు కూడా అందరూ కూడా మంచి ఆరోగ్యం కోసం ఉదయం పూట చక్కగా ఆరోగ్యం కోసం చక్కగా వాకింగ్ చేస్తారు. ఉదయం పూట గనక మనం వాకింగ్ చేస్తే కనుక టెన్షన్స్ తగ్గుతాయి, మనకి ఆరోగ్యం కూడా మంచిగా ఉంటుంది. స్విమ్మింగ్ చేసేటప్పుడు ఎక్కువ ఎనర్జీ అనేది ఖర్చు అవుతుందండి. మరి చక్కగా స్విమ్మింగ్ చేస్తే కనుక మనకి వెయిట్ కూడా తగ్గుతుంది, మంచి ఆరోగ్యంగా ఉంటుంది. సైక్లింగ్ మరి ఈ రోజుల్లో అందరూ కూడా మోటార్ వెహికల్స్ ఇవన్నీ ఎక్కువ వాడుతున్నారు. సైక్లింగ్ అవి వాడుకోకుండా సైక్లింగ్ చేయటం మూలంగా చక్కగా మరి మనకి ఆరోగ్యం ఉంటుంది, మరి ఖర్చు కూడా తగ్గుతుంది. మనము రోజు ఉదయం నుంచి రాత్రి లోపల మనం 4 నుంచి 5 లీటర్ల నీరు తాగాలి. అట్లా తాగితే కనుక మనకి మంచి ఆరోగ్యం ఉంటుంది. శారీరకంగా కూడా మనం మంచిగా ఉండగలుగుతాము. చర్మ సంబంధమైనటువంటి వ్యాధుల నుండి కూడా మనం రక్షింపబడతాము. అట్లా కాని వల్ల మనకి చర్మ సంబంధమైనటువంటి వ్యాధులు అనేవి ఎక్కువగా రావడానికి ఆస్కారం ఉంటుంది. మనం తాగేటటువంటి నీరు రాత్రిపూట 6 గంటల లోపలే తాగాలి. 6 గంటల తర్వాత కనుక తాగితే కనుక మనం నిద్రకి భంగాన్ని కలుగుతుంది.
భంగము కలుపుకోకుండా ఉండాలంటే కనుక మనం రాత్రిపూట 6 గంటల లోపలే తాగేస్తే కనుక పడుకున్న తర్వాత మనం యూనిట్స్కి వెళ్ళకోకుండా ఉండటానికి ఎక్కువ పాసిబిలిటీ ఉంటుంది. అంతగా కాకపోతే కనుక రాత్రిపూట తాగాలంటే కనుక పడుకునేప్పుడు ఒక గుక్కెడు నీరు తాగి పడుకుంటాం మంచిది. రెగ్యులర్ చెకప్ అనేది మన మానవ జీవితానికి ప్రతి ఒక్కరు కూడా అవసరం. ఎందుకంటే మనం తింటున్న తిండి మనం అంతా కూడా అంత కలుషితమై ఉంది కాబట్టి ఆ మందులు వేసి అనేక రకమైన మందులతో పండిస్తున్నారు కాబట్టి వాళ్ళందరూ ఎంతో కాబట్టి మనం రెగ్యులర్ చెకప్ అనేది చాలా అవసరం. రెగ్యులర్ చెకప్ అనేది మన జీవితంలో ఒక్కసారి కాదు, మనకి అవసరమైనప్పుడల్లా డాక్టర్ సలహా మేరకు మనం చెకప్ చేయించుకొని బ్లడ్ టెస్ట్ చేయించుకొని మనం ఆ యొక్క మందులు వాడుతూ ఉండాలి. ఉదాహరణకి బీపీ షుగర్ ఉన్న వాళ్ళకి ఎంతో ఇబ్బందిగా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ప్రతి నెల కూడా చెకప్ చేయించాలి. ఆ విధంగా చెకప్ చేయించినప్పుడే వాళ్ళకి ఎక్కువ ఉంటే ఎక్కువ డోసు వాడాలి, తక్కువ ఉంటే తక్కువ డోసు వాడాలన్నమాట. కాబట్టి ఆ విధంగా డాక్టర్ సలహా మేరకే మందులు వాడాలి తప్ప డాక్టర్ సలహా లేకుండా కానీ మందులు వాడితే ఆ యొక్క ఆరోగ్యానికి హానికరంగా అవుతుంది. కాబట్టి మనం ప్రతిది కూడా మన జీవితంలో మంచిగా ఉండాలి, సజీవంగా ఉండాలి, మనం ఆరోగ్యంగా ఉండాలంటే మనం రెగ్యులర్ గా చెకప్ చేయించడం ఎంతో ముఖ్యం. ఎంతమందికి హెల్తీగా ఉండాలి, హ్యాపీగా ఉండాలి, పీస్ఫుల్గా ఉండాలి, ఫోకస్గా ఉండాలి, మనలో నెగిటివ్ ఫీలింగ్స్ తగ్గాలి, తర్వాత క్రియేటివ్ మైండ్ బాగా ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలి అనుకుంటే డైలీ మనము మెడిటేషన్ చేసుకున్నందువల్ల మన బాడీలో బ్లడ్ సర్క్యులేషన్ బాగా అవుతుంది, మన మైండ్ కూడా బాగా క్లారిటీ పెరుగుతుంది, ఫోకస్ చేసుకోవచ్చు, స్టడీస్ మీద కానీ రీడింగ్ మీద కానీ ఏదైనా కానీ మనము ఫోకస్ చేసుకోవచ్చు. సో రెగ్యులర్గా మార్నింగ్ మెడిటేషన్ చేసినందువల్ల రెగ్యులర్గా మనం చేస్తూ ఉంటే మన బాడీ మన మైండ్ హ్యాపీగా ఉంటుందండి, హెల్తీగా ఉంటుందండి. అలాగే చాలా మందికి పేషెంట్స్ కావాలి, చాలా మందికి మంచిగా ఉండాలి అనిపిస్తే కన్నా మెంటల్ ఫిట్నెస్ ఉండాలండి. మెంటల్ ఫిట్నెస్ ఉండాలంటే అప్పుడే మన బాడీ కానీ మన మైండ్ కానీ కొత్త విషయాలు నేర్చుకోవడానికి మనకు అనుకూలంగా ఉంటుందండి. ఇప్పుడు మన బాడీ అండ్ మైండ్ హెల్దీగా ఉంటేనే మనం ఏ పని చేయాలన్నా సాధించగలం. అలా ఫస్ట్ మన మైండ్ హెల్దీగా ఉండాలంటే ఉండాల్సిన ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ మన బాడీ హెల్దీగా ఉండాలి. అలాగే మన బాడీ హెల్దీగా ఉండాలన్నాం, ఓకే, కానీ ఎలా ఉండాలి? ఫస్ట్ థింగ్ ఇస్ ఫిజికల్ ఫిట్నెస్. మన బాడీ ఎంత కండిషన్ లో ఉంటే, ఎంత ఫిట్ గా ఉంటే మన మైండ్ అంత యాక్టివ్ గా ఉంటుందండి. మరి బాడీ హెల్దీగా ఉంది, ఓకే, దాన్ని ఫిట్ గా చేస్తున్నాము, మరి అది ఒక్కటే మార్గమా? లేదు, ఇంకొకటి ఉంది. ఏంటి అంటే మన డైట్ ని బ్యాలెన్స్ చేయాలి. మన డైట్ లో ఉండాల్సిన విటమిన్స్, మినరల్స్, గ్రెయిన్స్, అలాగే కావాల్సిన అన్ని ఇంగ్రీడియంట్స్ ఉంటేనే మన హార్మోన్స్ అనేవి సరిగ్గా ఫంక్షన్ చేస్తాయి. మన హార్మోన్స్ అండ్ మన బాడీ సరిగ్గా ఫంక్షన్ చేస్తేనే మైండ్ కి ఎలాంటి స్ట్రెస్ లేకుండా వర్క్ చేయగలుగుతుంది. అలాగే మనం కన్సిడర్ చేయాల్సిన ఇంకొక విషయం ఏంటంటే బాడీ గురించి మన స్లీపింగ్ అండ్ మన వాటర్ ఇంటేక్ గురించి కన్సిడర్ చేయాలి. మన స్లీప్ లెవెల్ సరిగ్గా లేకపోతే మైండ్ అస్సలు యాక్టివ్ గా ఉండదండి. ఆ విషయం మనకే తెలుసు కదా. ఎప్పుడైనా కొద్దిగా మనకి నిద్ర తక్కువైతే నెక్స్ట్ డే అంతా చాలా డల్ గా ఉంటాం. అలాగే హైడ్రేషన్ లెవెల్స్, బాడీకి సరిగ్గా హైడ్రేషన్ లెవెల్స్ లేకపోతే బాడీలో స్ట్రెస్ ఎక్కువ అవుతుంది, దానివల్ల మైండ్ ఎఫెక్ట్ అవుతుంది. అండ్ అలాగే మన హెల్త్, రెగ్యులర్ గా హెల్త్ చెకప్స్ ఎప్పుడు చేసుకుంటూ ఉండాలి. ఎందుకంటే బాడీ కండిషన్ లో లేకపోయినా మనం చెప్పుకున్నట్టు మైండ్ కి స్ట్రెస్ ఎక్కువ అవుతుంది. అలాగే ఈ రోజు బయట ఉన్న కండిషన్స్ ప్రకారము ఎప్పుడు హెల్త్ చెకప్స్ చేసుకుంటుండడం బాడీకి చాలా మంచిది. అలాగే ఇంకొక విషయం, మైండ్ హెల్తీగా ఉండాలంటే మనం కన్సిడర్ చేయాల్సింది మెడిటేషన్. మెడిటేషన్ వల్ల మన మైండ్ క్రియేటివ్ గా అవడమే కాకుండా పేషెన్స్ లెవెల్స్ పెరుగుతాయి, దాంతో పాటు మైండ్ యాక్టివ్ అవుతుంది. అలాగే మైండ్ స్టిమ్యులేట్ అవ్వాలి అంటే ఫిజికల్ ఫిట్నెస్ కూడా చాలా అవసరం. థ్యాంక్ యూ. మీరు ప్రజెంటేషన్ ఇస్తూ వీడియో ఆపేసి అయిపోయిన తర్వాత ఓపెన్ చేశారు, బాడీ లాంగ్వేజ్ మాకు ఎలా తెలుస్తుందండి? లావణ్య గారు. సార్
ప్రెసెంటేషన్ ఇచ్చేటప్పుడేమో వీడియో ఆపేసి అయిపోగానే వీడియో ఆన్ చేశారు. బాడీ లాంగ్వేజ్ ఎలా తెలుస్తుంది అనుకున్నాను. లేదు సార్, యాక్చువల్లీ లాస్ట్ మినిట్ లో ల్యాప్టాప్ వర్క్ చేయట్లేదని ట్యాబ్ లో ఓపెన్ చేశాను సార్. సో ఆ సెట్టింగ్స్ అన్ని లాస్ట్ మినిట్ లో అవ్వలేదు సార్. సరే, నెక్స్ట్ పాజిటివ్ థింకింగ్ టీమ్. పాజిటివ్ థింకింగ్ మీరు హ్యాండ్ డౌన్ చేసేయండి, వాళ్ళు హ్యాండ్ రైస్ చేస్తారు. ఎవరికి ఇవ్వాలి? రమేష్ గారు మీరేనా? ఉంది కదా ఆల్రెడీ కోస్ట్. యా, ఓకే. స్టార్టా? ఎవరు మెంటర్? ఎవరు ఉన్నారా? నేనే సార్. ఎస్ సార్, ఎస్ సార్, నేనే మీరేనా? సార్. స్టార్ట్ అమ్మా. ఎస్ సార్, ఎస్ సార్. నలుగురా ఐదుగురా? నలుగురేనా? 4 members వచ్చారు సార్. 3 members రెస్పాండ్ అవ్వలేదు. 4 members వచ్చారు. ఓకే, ఓకే. యా, పాజిటివ్ థింకింగ్. స్టార్ట్. 1 2 3. రాజ్ కుమార్ గారు అన్మ్యూట్ అయ్యారా? Happy evening. My name is Rajkumar Kandupuri. Our group is House of Legends. Today we are presenting positive thing, how powerful. Positive thing is a powerful mindset that can have a profound impact on one's life. Here are some key aspects of positive. పాజిటివ్ థింకింగ్ అనేది ప్రతి ఒక్కరి జీవితంలో అవసరం అండి. పాజిటివ్ థింకింగ్ లేకుండా ఏది సాధించలేం. మనం సెల్ఫ్ టాక్ చేసుకోవాలి. జరుగుతుంది, అవుతుంది, మంచి జరుగుతుంది, గ్యారెంటీ సక్సెస్ అవుతుంది అన్నప్పుడే పాజిటివ్ థింకింగ్ ఉన్నప్పుడే ఏదైనా సాధించగలం. ఆ పంచభూతాలు కూడా మనం సహకరిస్తాయి. యద్భావం తద్భవతి. పాజిటివ్ థింకింగ్ అచీవ్ కావాలంటే దీస్ ఆర్ ద ఫాలోయింగ్ పాయింట్స్: ఆప్టిమైజేషన్, గ్రాటిట్యూడ్, visualization, positive self-talk and connection. Optimization. మన సెల్ఫ్ టాక్ ఇంతకుముందు అనుకున్నట్టుగా నేను ఇది సాధించగలను అనుకోండి, ఖచ్చితంగా అనుకోండి. మనం సాధించలేము అనుకుంటే సాధించలేము. మన డాక్టర్ ఆదినారాయణ రెడ్డి గారు చెప్పారు క్లాస్, మనం సాధించగలం అనుకుంటేనే, పాజిటివ్ అనుకుంటేనే, పాజిటివ్ వైబ్స్ వస్తాయి, మనకి గ్యారెంటీ సక్సెస్ అవుతాం. మనం చేయలేము అనుకుంటే అసలు ఏం చేయలేము. ఏదైనా మనం అనుకున్నది పాజిటివ్ ఉండాలి, మన యాటిట్యూడ్ అలాగే ఉండాలి, మన బిహేవియర్ అలాగే ఉండాలి. ఖచ్చితంగా సక్సెస్ మన వెంట జర్నీ ఉంటుంది. థ్యాంక్ యూ. My topic is gratitude. Living in a state of gratitude is a gateway of grace. Focus on the good things and appreciate what we have. We get a lot of things from the world, the air which we breathe, the flower which we see in the garden, everything. So what we need to give back? Yes, that is gratitude. We have to develop gratitude in our life. The time which we use now also, it's very important to us. For this time also, we have to be say gratitude. Then in my childhood, I used to play cricket. When I hit the ball towards the wall, how much forcefully I'm hitting, that much forcefully it comes back. So this is the law of life. How much we are, that much we will get. So if you want to make the life beautiful and positive, we should be gratitude with all. And also everybody, we should include the gratitude as our character in our life. And the next topic is connection. Surrounding yourself with positive people and supportive relatives. So compulsory, in our surrounding, there will be a lot of people. Each and every people's mentality will be different. So what we have to do? We have to contact or connect with only the positive people. And we have to support that relation also forever. Thank you. రేణుకా గారు. Yes, sir. Visualization. Imagine yourself achieving your goals and overcome obstacles.
మనం లక్ష్యాలను సాధించడం కోసం, మన అడ్డంకులను ఎదుర్కోవడం కోసం దాని గురించి ఊహించుకోవడమే ఎవాల్యుయేషన్. మనం ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే, పెద్ద పెద్ద నాయకుల గురించి, గొప్ప వాళ్ళ గురించి చదివినప్పుడు అది చదివినప్పుడే మనం చదివినమ్మటే వాళ్ళలాగా ఉంటే బాగుంటుంది, వాళ్ళ దారిలో నడుచుకుంటూ వెళ్తే వాళ్ళలాగా అవుతామేమో అలాంటి అని మనం ఊహించుకోవడాన్ని ఎవాల్యుయేషన్ అంటాము. నెక్స్ట్ వచ్చేసి పాజిటివ్ సెల్ఫ్ టాకింగ్, స్పీకింగ్ కైండ్లీ టు యువర్ సెల్ఫ్ అండ్ సెలబ్రేటింగ్ యువర్ అచీవ్మెంట్స్. ముందుగా మనం మన మీద దయతో మాట్లాడుకోవాలి, మన విజయాలను మనం జరుపుకోవాలి. మన గురించి మనం పాజిటివ్ గా మాట్లాడుకున్నప్పుడే ఇతరుల గురించి కూడా పాజిటివ్ గా మాట్లాడగలుగుతాం. మన విజయాలను మనం జరుపుకున్నప్పుడు మనం గొప్పగా కనిపిస్తాం. అప్పుడు మనని అందరూ గొప్పగా చదువుతారు. మనం ఏదైనా పాజిటివ్ గా ఆలోచించి ఏదైనా పాజిటివ్ గా మాట్లాడడం ఉంటుంది అనమాట. థ్యాంక్ యూ. పాజిటివ్ థింకింగ్ చేస్తే ఏమొస్తుంది? సో పాజిటివ్ థింకింగ్ అంటే సానుకూల దృక్పథం. మన మెంటల్ హెల్త్ బాగుంటుంది, మనం ఎట్లా ఆలోచన చేస్తున్నాం, మనం స్ట్రెస్ ఎట్లా మెయింటైన్ చేసుకుంటాం అనేది పాజిటివ్ థింకింగ్ వల్ల చాలా తీసుకోవచ్చు అన్నమాట. మన టోటల్ ఓవరాల్ వెల్బీయింగ్ కూడా పాజిటివ్ థింకింగ్ ద్వారా తీసుకోవచ్చు. మన కాన్ఫిడెన్స్ పెరగాలన్నా, మన ఆత్మగౌరవం పెరగాలన్నా కూడా ఖచ్చితంగా ఎవరైనా కూడా పాజిటివ్ థింకింగ్ చేయాల్సిందే. మన కమ్యూనిటీలో ఇప్పుడు మనం కమ్యూనిటీలో ఉన్నాం, ఈ కమ్యూనిటీలో మంచి రిలేషన్షిప్ మెయింటైన్ చేయాలన్నా, మన చుట్టుపక్కల ఎంతో మంది ఉంటారు, ఫ్రెండ్స్ కావచ్చు, రిలేటివ్స్ కావచ్చు, వాళ్ళంతా స్ట్రాంగ్ రిలేషన్ ఉన్నప్పుడు రిలేషన్షిప్ మెయింటైన్ చేయాలంటే ఏం కావాలి? అందరి పట్ల సానుకూల దృక్పథం ఉన్నప్పుడు మాత్రమే ఖచ్చితంగా మెయింటైన్ చేస్తాం. తర్వాత మీరు ఫిజికల్గా హెల్తీ కావాలన్నా, ఓవరాల్గా హెల్తీ కావాలన్నా కూడా పాజిటివ్ థింకింగ్ కావాలి. గుర్తుంచుకోండి, పాజిటివ్ థింకింగ్ ఈజీగా రాదు, అదొక కళ, స్కిల్. ఎప్పుడైతే ఉంటుందో డెఫినెట్గా ఎవరైనా పాజిటివ్ థింకింగ్ చేయడం వల్ల లైఫ్లో అచీవ్ కావచ్చు, సక్సెస్ఫుల్ లైఫ్ అచీవ్ కావచ్చు. 3 P's: ప్రాక్టీస్, పేషెన్స్, పర్సిస్టెన్స్. ఆత్మగౌరవం ఎప్పుడు మనకు ఉన్నప్పుడు డెఫినెట్గా ప్రతి ఒక్కరు కూడా మంచిగా సక్సెస్ కావడానికి ఈ పాజిటివ్ థింకింగ్ ఆ వేలో మనం తీసుకెళ్తుంది అనమాట. కృషి ఉంటే మనుషుడు ఋషుడు అవుతాడు, మహాపురుషుడు అవుతాడు. థ్యాంక్స్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. జై హింద్, జై భారత్, వందే మాతరం. నెక్స్ట్ మీరు హ్యాండ్ డౌన్ చేసేయండి సార్. నెక్స్ట్ టీం వాళ్ళు పాజిటివ్ థింకింగ్ అయిపోయింది కాబట్టి వాల్యూ ఆఫ్ ఎడ్యుకేషన్ అదేనా? యా, వాల్యూ ఆఫ్ ఎడ్యుకేషన్ టీమ్. పోస్ట్ తీసుకున్నారా మేడం? రామకృష్ణ గారు ఎవరు చేస్తున్నారు? నేనే షేర్ చేస్తున్నాను సార్, నేనే చేస్తున్నాను. ఇంకా శివకుమార్ గారు, ఎస్ ఎవ్రీథింగ్ ఇస్ రెడీ రైట్? ఎస్ సార్. అందరికి అన్మ్యూట్ ఉందా లేదా చూసుకోండి అమ్మా. అన్మ్యూట్ ఉందా లేదా చూసుకోండి. యా, శివకుమార్ గారు అన్మ్యూట్ చేసుకోలేదు. లెట్స్ గో. 1 2 3 గో. Happy evening everyone. This is Anita from Group 6 Achievers team. ఈ రోజు ఒక మంచి టాపిక్ తో మేము ముందుకు వచ్చేసామండి. వాల్యూ ఆఫ్ ఎడ్యుకేషన్. లాటిన్ లో ఎడ్యు మీన్స్ నో యువర్ థీసిస్, అంటే మన గురించి మనం తెలుసుకోవటం, నో యువర్ సెల్ఫ్. మన ఎడ్యుకేషనల్ సిస్టమ్ అనేది చాలా సిస్టమాటిక్ గా డిజైన్ చేయటం వల్ల పిల్లల్లో మానసిక శారీరక ఎదుగుదల బాగుంటుంది. అలాగే పిల్లల్లో లైఫ్ స్కిల్స్ అనేవి ఇంప్రూవ్ అవుతాయి. మోరల్ వాల్యూస్, హానెస్టీ, డిసిప్లైన్ గా ఉండటం అనేది పెరుగుతుంది. పిల్లల్లో ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ లో ఎక్కువ పార్టిసిపేట్ చేయటం వల్ల వాళ్ళలో క్రియేటివిటీ లెవెల్స్ కూడా బాగా పెరుగుతాయి. వాళ్ళ కాన్ఫిడెన్స్ కూడా చాలా బిల్డ్ అవుతుంది. అలాగే ఎడ్యుకేషన్ సిస్టమ్ వల్ల వాళ్ళ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ కూడా పెరుగుతాయి. రేపు పెద్దయినాక ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినా వాళ్ళ స్కిల్స్, వాళ్ళ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ తో
వాళ్ళ ప్రాబ్లమ్స్ వాళ్ళు సాల్వ్ చేసుకోగలుగుతారు. అండ్ ఫైనల్ వన్ వచ్చేసి సర్వింగ్ ద కమ్యూనిటీ. మనం ఎప్పుడైతే డాక్టర్స్, టీచర్స్ ఇట్లా చదువుకునే అవుతారో వాళ్ళ ప్రయత్నంగా వాళ్ళు సొసైటీకి వాళ్ళు హెల్ప్ చేయగలుగుతారు. థ్యాంక్ యూ. నెక్స్ట్. శివ గారు. ఎర్నైట్ స్కూల్ సార్. అండ్ మనం స్కూల్కి వెళ్ళాక మనం ఏం నేర్చుకుంటాం అని మనము ఫస్ట్ స్కూల్కి వెళ్ళాక లిజనింగ్ స్కిల్స్ నేర్చుకుంటాం సార్. ఆ తర్వాత మనము లిజనింగ్ ద్వారా లెర్నింగ్ స్కిల్స్ నేర్చుకుంటాం సార్. అలాగే డిసిప్లిన్ ఎలా ఉండాలనేది మన గురువుల ద్వారా నేర్చుకుంటాం సార్. మనం ఇంకా సమాజంలో ఎలా మెలగాలి అలాది చాలా గురువుల ద్వారా నేర్చుకుంటాం సార్. మనకు స్కూల్లో అన్ని విషయాలు నేర్పిస్తారు సార్. గేమ్స్ మనకు మెంటల్ గా హెల్తీగా ఉండడానికి కావాల్సిన అన్ని మనం నేర్చుకోవడం, గేమ్స్ ద్వారా శారీరకంగా హెల్తీగా ఉండడానికి గేమ్స్ ఆడిపిస్తారు సార్. ఇలా చాలా అద్భుతంగా మనం స్కూల్లో నేర్చుకోవాలి సార్. ఇంకా నెక్స్ట్ Yes, education is a right for every child. Actually, it is a fundamental right for every child. So, this is today children are tomorrow citizens. కాబట్టి కంపల్సరీ హెల్త్ ఇంప్రూవ్మెంట్ కావాలి. ఎడ్యుకేషన్ వల్ల హెల్త్ ఇంప్రూవ్మెంట్స్ అవుతుంది, పీస్ అండ్ స్టెబిలిటీ ఇన్ ద సొసైటీ అండ్ జనరల్ ఈక్వాలిటీ కూడా ఉంటుంది. అండ్ త్రూ ఎడ్యుకేషన్ స్కిల్స్ అండ్ నాలెడ్జ్ విల్ బి నెసెసరీ ఫర్ ది పర్సనల్ డెవలప్మెంట్. వాళ్ళ పర్సనల్ డెవలప్మెంట్ కి కంపల్సరీ వాళ్ళకి కావాలి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ వన్ అనిల్ గారు. నెక్స్ట్ సైడ్ మేడం, స్కూల్ విజన్. అనిల్ కుమార్. హ్యాపీ ఈవినింగ్ సార్. ఐఎమ్ అనిల్ కుమార్, రోల్ నంబర్ 44. స్కూల్ విజన్, పాఠశాల దృక్పథం. పాఠశాల అంటే కేవలం చదువు నేర్పే ఒక స్థలం కాదు. ఇది మన విద్యార్థుల యొక్క లక్ష్యాలను చేరుకోవడానికి, కొత్త విషయాలను నేర్చుకోవడానికి, సృజనాత్మకతను ప్రేరేపించడానికి ఉపయోగపడే ఒక గొప్ప ప్రేరణ స్థలం. ఒక పాఠశాల యొక్క దృక్పథం, ఆ విజన్ ఎలా ఉండాలంటే తన విద్యార్థులను ప్రతిభావంతులుగా తీర్చిదిద్దడానికి, శక్తివంతమైన పౌరులుగా మార్చడానికి, సమాజానికి ఎంతో కొంత మంచిని చేయడానికి ఉపయోగపడే ఒక సాధనంగా ఉపయోగపడాలి. మరియు ఈ విజన్ అనేది ఎప్పుడప్పుడు ఆ విద్యార్థులను ఇన్స్పైర్ చేస్తూ హ్యాపీనెస్ ఇష్యూ మరియు ట్రాన్స్ఫర్మేషన్ కోసం బెస్ట్ ఎఫర్ట్స్ పెడుతూ ఆ ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవుతూ పిల్లలను ఇంటెలిజెంట్ గా తయారు చేస్తే ఆ స్కూల్ యొక్క పర్పస్ అనేది సాటిస్ఫై అవుతుంది. థ్యాంక్ యూ. నెక్స్ట్ సార్. స్కూల్ మిషన్. హలో. స్కూల్ మిషన్ ఎలా ఉండాలంటే ప్రతి చైల్డ్ ని హ్యాపీగా ఉంచాలి. We believe that happy child is a successful one, and స్కూల్లో ప్రతి చైల్డ్ ని సమానత్వంతో చూడాలి. మనము ప్రతి స్టూడెంట్ కి పాజిటివ్ ఎన్విరాన్మెంట్, సేఫ్ ఎన్విరాన్మెంట్ ప్రొవైడ్ చేసి వాళ్ళని ఒక అద్భుతమైన లెర్నర్స్ గా తయారు చేయాలి. అదే విధంగా మన మెయిన్ ఇంటెన్షన్ ఎలా ఉండాలంటే స్టూడెంట్స్ లోని ఇన్నర్ పొటెన్షియల్ ని బయటకు తీసి వాళ్ళని ఇండిపెండెంట్ లెర్నర్స్ గా తయారు చేయాలి. అండ్ వాళ్ళకి చదువుని ఎంజాయ్ చేస్తూ నేర్చుకోగలగడం కలుగుతూ ఉండేలా తయారు చేయాలి. నెక్స్ట్ స్లైడ్ వచ్చేసి రీడింగ్ బుక్స్ ఆఫ్ క్వాలిటీ ఎడ్యుకేషన్. బుక్స్ చదవడం ద్వారా నాణ్యమైన విద్యను పొందడం ఎలా, ఇది పిల్లలకు చాలా ఉపయోగకరమైనది. పిల్లల యొక్క రీడింగ్ స్కిల్ అనేది డెవలప్ చేసుకోవచ్చు. పిల్లలు ఎదుర్కొనే రెగ్యులర్ గా స్ట్రెస్ ఏదైతే ఉందో ఆ స్ట్రెస్ నుంచి కూడా రిలీఫ్ పొందడానికి అవకాశం ఉంటుంది. పిల్లలు రెగ్యులర్ గా చదవడం వల్ల ఒక సబ్జెక్ట్ మీద మంచి గ్రిప్ వచ్చి రేపు హైయర్ ఎడ్యుకేషన్కి వెళ్ళినప్పుడు దోహదపడుతుంది.
అదేవిధంగా పిల్లల యొక్క ప్రొనౌన్సియేషన్ కూడా మెరుగుపరచుకోవడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ఆన్లైన్ క్లాసెస్ ఫర్ ఎడ్యుకేషన్. ఆన్లైన్ క్లాసెస్ ఫర్ ఎడ్యుకేషన్ అనేది ఒక వర్చువలైజేషన్ క్లాస్ రూమ్ సెషన్. అలాగా లైక్ 3 to 4 కైండ్ ఆఫ్ లెర్నింగ్ మేనేజ్మెంట్ సిస్టమ్స్ ఉన్నాయి. ఫస్ట్ వచ్చేది లెర్నింగ్ మేనేజ్మెంట్ సిస్టమ్, అండ్ నెక్స్ట్ వీడియో కాన్ఫరెన్స్, అండ్ నెక్స్ట్ ఆన్లైన్ క్లాసెస్. సో ఇవి వర్చువలైజేషన్ ద్వారా మనకి ఆన్లైన్లో కంటెంట్ డెలివరీ చేయటం. సో త్రూఅవుట్ ఇంటర్నెట్ ద్వారా మన ఎంటైర్ ఇండియాలో వరల్డ్లో ఎక్కడున్నా సరే మనం క్లాసెస్ని కానీ లేదంటే వర్చువలైజేషన్ ద్వారా మనం కంటెంట్ డెలివరీ చేస్తూ అందరినీ ఎడ్యుకేట్ చేయడం. థ్యాంక్ యూ. నెక్స్ట్ సెగ్మెంట్ వచ్చేసి అబౌట్ ఎడ్యుకేషన్. ఎడ్యుకేషన్ ఇస్ ద మెయిన్ థింగ్. ఎందుకంటే ఇప్పుడున్న జనరేషన్ లో ఎడ్యుకేషన్ లేకపోతే ఏది లేదు అన్నట్లుగా అయిపోతుంది. అయితే ఎడ్యుకేషన్ రెండు రకాలుగా చాలా ఇంపార్టెంట్. అదేంటిదంటే ఒకటి, ఒక ఎడ్యుకేషన్ జీవితం ఎలా ఉండాలి అన్నది నేర్పించే విధంగా ఉండాలి. ఇంకొక ఎడ్యుకేషన్ ఎలా ఉండాలంటే మనకు జీవనోపాధి కలిగించే విధంగా ఇంకొక ఎడ్యుకేషన్ ఉండాలి. ఈ రెండు ఎడ్యుకేషన్స్ ఒకే థాట్ మీద ఉండి గనక ఎడ్యుకేషన్ అనేది త్రూ అవుట్ జరిగితే చాలా ఇంప్రూవ్మెంట్ అనేది జరుగుతుంది. సో ఈ అవకాశం ఇచ్చినందుకు మా టీం అందరి తరపు నుంచి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. దిస్ ఈస్ ద కన్క్లూషన్. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ టీం ఇందాక మిస్ అయ్యారు, ఇప్పుడైనా ఇస్తారా లేకపోతే ఏంటి పరిస్థితి? మీరు హ్యాండ్ డౌన్ చేసేయండి మా, మీరు కంప్లీట్ అయిపోయిన వాళ్ళు. నెక్స్ట్ టీం మెంటర్. ఏ టీం ఇవ్వలేదు ఆ మెంటర్ ఎవరు? పలకట్లేదు ఎవరు? సన్ రైజర్స్ సార్. ఏం మరి అది ఎవరిచ్చారు? టాపిక్ ఏదో ఇచ్చారు ఇందాక, డీతో వచ్చింది. డిఫరెన్స్ బిట్వీన్ ప్రైవేట్ ఎడ్యుకేషన్ అండ్ గవర్నమెంట్ ఎడ్యుకేషన్. ఏ టీం ఇచ్చారు? మల్లేష్ యాదవ్ 63 నెంబర్ ఆయన పోస్ట్ చేశారు. సన్ రైజర్స్ కూడా అడిగాను. సన్ రైజర్సా లేరా వాళ్ళు? చేయండి. సన్ రైజర్స్ ఒకరేనా? నాగరాజ్ ఒకరేనా? ఏంటమ్మా మహాగారు, అతిరథ మహారాజు నుండి సైలెంట్ గా ఉన్నారేంటి? ఇద్దరేనా? ఇద్దరే ఉన్నాం సార్. షేర్ చేస్తారా మేడం? సార్ పీపీటీ షేర్ చేయడం నాకు రాలేదు. నేను మీకు త్రినాది సార్ మీకు పంపించున్నాను, ఒకసారి అది ఫార్వర్డ్ చేయరా? మీది సార్ నాగరాజ్ గారు? మేమిద్దరం కలిసి చేసాం సార్. దాంట్లో ఒకటే స్లైడ్ ఉంది. అది ఒకే స్లైడ్ ఉంది సార్. అది ఏంటంటే పీపీటీస్ నాకు షేర్ చేయడం రాలేదు. నేను టాపిక్ చెప్పమంటే చెప్పేస్తాను సార్. స్లైడ్ ఒకటే స్లైడ్ ఇద్దరు చెప్తారా? సార్ ఎవరు చేశారు ఆ స్లైడ్ ఎవరు చేశారు? మీరే చేశారా? ఓకే. హైర్ చేసుకున్నారా ఎవరినైనా లేకపోతే ఓన్గా చేశారా? అది కాపీ కొట్టాను సార్. టు బి ఫ్రాంక్లీ స్పీక్ అవుట్. హైర్ చేసుకున్నారా అంటున్నాను. అవును సార్. కాపీ కొట్టడంలో తప్పు లేదు. మీరు చేశారా ఎవరితోనైనా చేయించారా అని అడుగుతాను. నేను చేసుకుంది సార్, అంటే వేరే ఫోన్ లో నుంచి ఈ ఫోన్ షేర్ చేశాను, ఐఫోన్ లో నుంచి. కాపీ ఇక్కడ ఎంత ఎక్కువ కొడితే అంత బెస్ట్. ఇక్కడ ట్రైనర్ అనేవాళ్ళు, స్పీకర్ వాళ్ళు కాపీయే కొట్టాలి, లేకపోతే రాదు. ఓకే, లెట్స్ స్టార్ట్. ఓకే సార్. యా, గో. గుడ్ ఈవినింగ్ టు ఆల్. మై నేమ్ ఇస్ మహా. ఈ రోజు టాపిక్ వచ్చి గవర్నమెంట్ స్కూల్స్ వర్సెస్ ప్రైవేట్ స్కూల్స్ అండి. ఇందులో మెయిన్ ఏంటంటే గవర్నమెంట్ స్కూల్ ఎడ్యుకేషన్ ఎలా ఉంటుంది, ప్రైవేట్ స్కూల్ కి ఎడ్యుకేషన్ ఎలా ఉంటుంది, ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఏంటి. సో ఇక్కడ ఏంటంటే ప్రైవేట్ స్కూల్స్ కి వైపు ఎక్కువ వెళ్తున్నారు పేరెంట్స్ అందరూ. సో అక్కడ ఏంటంటే ఫెసిలిటీస్ ఎక్కువ ఉంటున్నాయి. సో ఇంగ్లీష్ మీడియం, ఇక్కడ గవర్నమెంట్ స్కూల్స్ లో ఏంటంటే తెలుగు మీడియం, ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం వచ్చింది. కానీ ఏంటంటే ఇక్కడ ఫెసిలిటీస్ చాలా తక్కువ ఉంటాయి. ఇంకొకటి ఏంటంటే గవర్నమెంట్ స్కూల్స్ లో టీచర్స్ సరిగా రారు, సరిగా చెప్పరు అనేది ఏంటంటే నెగిటివ్ కంటిన్యూషన్ వచ్చేసింది అనమాట. అలా చెప్పడం వల్ల గవర్నమెంట్ స్కూల్స్ లో ఏంటంటే
రెగ్యులర్ గా స్టాఫ్ వస్తారు, పిల్లలు బాగా చదువుతారు, పిల్లలు బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు, క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఉంటాయి. గవర్నమెంట్ స్కూల్స్ లో అలా ఉండవని చెప్పి ఇలా టాక్ వచ్చేసింది అనమాట. సో బట్ మనం ఇంకొకటి ఏంటంటే ఇక్కడ నేను చెప్పాలనుకున్నది ఏంటంటే మనం ప్రైవేట్ స్కూల్స్ వైపు ఎక్కువగా వెళ్ళిపోతున్నాం, గవర్నమెంట్ స్కూల్ వైపు వెళ్ళట్లేదు. కానీ ఇక్కడ మన పిల్లల్లో ఒకటి తక్కువ అవుతుంది, ఏంటి, మానసిక ఎదుగుదల అనేది. అది అభివృద్ధి చేసుకోవాలి అంటే గవర్నమెంట్ స్కూల్స్ లో చాలా విశాలమైన గ్రౌండ్ ఉంటుంది. వాళ్ళు మార్నింగ్ నుంచి చదివిందంతా ఆ స్ట్రెస్ అంతా ఈవినింగ్ పీటీ క్లాస్ లో ఆ స్ట్రెస్ అంతా పోతుంది. ఒక ఒక 1 hour ఉంటుంది ఆ క్లాసు. అంటే మన పిల్లలు మన ఇంట్లో ఆడేదానికంటే కూడా గ్రౌండ్ లో చాలా ఎంజాయ్ చేస్తారు, చుట్టుపక్కల చుట్టూ అందరూ ఉంటారు, పిల్లలందరూ ఉంటారు. అదే ప్రైవేట్ స్కూల్లో అంత విశాలమైన ప్లే గ్రౌండ్ ఉండదు, అది కూడా ఇరుకిరుగ్గా ఉంటుంది. సో మనకి ఎడ్యుకేషన్ కంటే కూడా, అంటే ఎడ్యుకేషన్ కూడా చాలా ఇంపార్టెంటే, కానీ నా వే ఆఫ్ థింకింగ్ లో ఏంటంటే మానసిక ఎదుగుదల పిల్లలకి కావాలి, అది చాలా మోస్ట్ ఇంపార్టెంట్. దానివల్ల స్ట్రెస్ లెవెల్స్ పెరగవు. గవర్నమెంట్ స్కూల్స్ లో ఏంటంటే ఇది ఎక్కువ కనిపిస్తుంది అనమాట. అండ్ ప్రైవేట్ స్కూల్లో ఏంటంటే ఆ ప్లే గ్రౌండ్ లేని దాని వల్ల ఏంటంటే వాళ్ళకి స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువ అవుతాయి. దానివల్ల వాళ్ళు ఏంటంటే ఆలోచించడము, ఇలా ఉంది, ఇంత స్ట్రెస్ ఉంది, ఇలా ఎన్ని క్వశ్చన్స్, ఆడుకోవడానికి లేదు, ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ వెంటనే ట్యూషన్స్. సో వాళ్ళకి ఇంకా ఆడుకోవడానికి ప్లేస్ ఎక్కడుంది, టైం ఎక్కడుంది? సో దానివల్ల ఏంటంటే ఈ గవర్నమెంట్ స్కూల్ కి ఎడ్యుకేషన్ కి ఈ ప్రైవేట్ స్కూల్ ఎడ్యుకేషన్ కి డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ ప్రైవేట్ స్కూల్లో అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి, కానీ ఏంటంటే గవర్నమెంట్ స్కూల్లో విశాలమైన ప్లే గ్రౌండ్ వల్ల వాళ్ళకి స్ట్రెస్ లెవెల్స్ అనేవి చాలా తక్కువ ఉంటాయి, ప్రైవేట్ స్కూల్స్ లో చాలా ఎక్కువ ఉంటాయి. అండ్ మళ్ళీ వచ్చి ఎడ్యుకేషన్ పరంగా లక్షలు పోయాలి, అది అందరికీ తెలిసిందే. అండ్ మళ్ళీ గవర్నమెంట్ స్కూల్స్ లో అంతా ఉండదు. ఒకప్పుడు గవర్నమెంట్ స్కూల్స్ లో చదివిన వాళ్ళందరూ పెద్ద పెద్ద పొజిషన్స్ లో ఉన్నారు, ఈ రోజు ప్రైవేట్ స్కూల్స్ లో చదివిన వాళ్ళు కూడా ఉన్నారు, కానీ మనము ప్రైవేట్ స్కూల్స్ కే ఓటేస్తున్నాం. కానీ ఒకసారి ఆలోచించండి, మన పిల్లల మానసిక ఎదుగుదల గురించి కూడా ఆలోచించండి. సో నేను ఇది చెప్పాలనుకున్నాను. ఎవరైనా క్వశ్చన్స్ ఏమన్నా ఉంటే అడగండి, ఆన్సర్ చేయగలను. సార్ నెక్స్ట్ నాగరాజ్ సార్. రైట్ మ్యామ్. ఇంకొకటి ఏంటంటే మేడం చెప్పింది కూడా 100% కరెక్ట్ మాట. ఎందుకంటే ప్రైవేట్ స్కూళ్ళకి గవర్నమెంట్ స్కూల్ కి చాలా డిఫరెన్స్ వచ్చింది. గవర్నమెంట్ స్కూల్ ఏంటంటే మనకు స్కూల్ ఫీజు ఏమి ఉండదు. చాలా మంది ఏంటంటే లైఫ్ లో బతకాలంటే కంపల్సరీ మనీ అనేది చాలా ఇంపార్టెంట్. వితౌట్ మనీ వి కాంట్ డూ ఎనీథింగ్. మనీ మేక్స్ మెనీ థింగ్స్. వితౌట్ మనీ వి కాంట్ డూ ఎనీథింగ్. మనీ ఉంటేనే మనం జీవితంలో బతకగలుగుతాం. కాబట్టి అప్పటి కాలంలో ఇప్పుడు ఉన్న జనరేషన్ లో చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి కంపల్సరీ గవర్నమెంట్ స్కూల్లో ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో మనకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలాగే మనకు స్కూళ్ళలో ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే గవర్నమెంట్ ఫ్రీగా మనకు అన్నం ప్రొవైడ్ చేస్తుంది, కాబట్టి మనకు తినడానికి కూడా టైంకి అనేది ఉంది. ఇంకొకటి అప్పట్లో ఏంటంటే యూనిఫామ్ లేకపోతుండే. ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్లో ఏంటంటే కంపల్సరీ యూనిఫామ్ చేసారు. వాళ్ళు ఏ రకంగా డ్రెస్ వేసుకోవాలి, మార్నింగ్ పూట గంట కొట్టడం, ఎర్లీ మార్నింగ్ కరెక్ట్ 9 o'clock కి స్కూల్ స్టార్ట్ అయింది అంటే గంటతో స్టార్ట్ అవుతుంది, ఈవినింగ్ 5 o'clock ఎండ్ అవుతుంది. కాబట్టి ఆ టైంలో గంటగా ఎవ్రీ క్లాసెస్ కి ఎవ్రీ 45 minutes కి ఒకసారి వాళ్ళ క్లాస్ ఉంటది కదా, ఆ క్లాస్ టైంలో ఏంటంటే వాళ్ళకు ఎవ్రీ 45 minutes కి ఒకసారి గంట కొట్టి ముందరికి నడవడం జరుగుతుంటది. ఇంకొకటి ఏంటంటే అప్పటి కాలంలో గవర్నమెంట్ స్కూల్లో తెలుగులో మాట్లాడేటోళ్ళు. ఇప్పుడు ఏంటంటే కంపల్సరీ వాళ్ళకు కూడా ఇంగ్లీష్ మాట్లాడాలి ఖచ్చితంగా అన్నట్టు రిక్వైర్మెంట్ పని చేయడం జరిగింది. ఇంకొకటి పోయమ్స్, ర్యామ్స్ కూడా అక్కడ స్కూల్లో ఏం చేస్తున్నారు, ఇప్పుడు డాన్స్ చేసుకుంటే చేపిస్తారు. అప్పట్లో పిల్లలు అరే ఆడాలంటేనే భయపడుతుండే, కానీ ఇప్పుడు ఏంటంటే పిల్లలు డాన్స్ చేస్తున్నారు, చాలా యాక్టివ్ గా వర్క్ చేస్తున్నారు, చాలా కాన్ఫిడెంట్ గా వర్క్ చేస్తున్నారు. చాలా మొత్తం టీచర్లు కూడా. ఇంకొకటి టీచర్లు ఏంటంటే బీఈడి చదివిన వాళ్ళే ఉంటున్నారు. ఏదో ఆషామాషిగా 10th చదివిన వాళ్ళు, ఇంటర్ చదివిన వాళ్ళు ఎవ్వరు ఉంటలేదు. బీఈడి చదివిన వాళ్ళు ఉంటారు. కాబట్టి మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్న టీచర్లను మాత్రమే ప్రొవైడ్ జరుగుతుంది. అది కూడా మంచి ర్యాంకింగ్ కొట్టిన టీచర్లను మాత్రమే మనకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఏంటంటే అప్పట్లో ఇంగ్లీష్ మీడియం పిల్లలే ఇంగ్లీష్ లో మాట్లాడుతుండే, ఇప్పుడు తెలుగు మీడియం పిల్లలు కూడా ఇంగ్లీష్ లో మాట్లాడతారు అన్న స్పెషాలిటీ ఉంది. ఇంకొకటి స్పోర్ట్స్ లో కూడా పిల్లలు యాక్టివ్ గా, వాళ్ళకి ఏంటంటే స్పెషల్ గా స్పోర్ట్స్ కోసం అని కోటా అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. గేమ్స్ వల్ల కూడా లాస్ట్ హైచిక్ అన్నట్టు స్పోర్ట్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈ స్పోర్ట్స్ లో ఏంటంటే వాళ్ళకి పిల్లలకి ఎట్లా ఏ రకంగా చేయాలి, లాస్ట్ పీరియడ్ మాత్రం వాళ్ళకు స్పోర్ట్స్ అనేది ఇవ్వడం జరిగింది. చాలా బెనిఫిట్స్ అనేది ఉంది. ఈ స్కూల్లో పిల్లలు చదువుకోవడం వల్ల వాళ్ళు ఎంతో శక్తివంతులై ఫ్యూచర్ లో నేటి బాలలే రేపటి పౌరులుగా వికసించడం జరుగుతుంది సార్. థ్యాంక్ యూ. సార్ మా టీం నుంచి 2 మాత్రమే ప్రొవైడ్ చేయడం జరిగింది. మహా గారు చెప్పండి.
యా గుడ్, ఇద్దరు మాత్రమే ఇచ్చారు. థ్యాంక్ యూ వన్స్ అగైన్, ఆల్ ది వెరీ బెస్ట్ అందరికి. అందరు చాలా అద్భుతంగా ఇచ్చారు.